అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ తెలుగు సెషన్స్ కి స్వాగతం. ఈ సెషన్ లో మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మొదలు పెడదాం. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్లాసెస్ అంటే ఏంటివి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి. ఫస్ట్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి? వాట్ ఈస్ వాట్ ఈస్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ in Java programming is a representation of a real world entity. ఓకే, ఈ లైన్ అర్థం కావాలండి మీకు. ఆబ్జెక్ట్ అర్థం కావాలంటే ఈ పర్టికులర్ లైన్ ఇక్కడ రాశాను కదా, అది అర్థం కావాలి. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయడానికి మనం ఆబ్జెక్ట్స్ అనేది జావా ప్రోగ్రామింగ్ లో వాడతాం. మరి ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ అర్థం కావాలంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ వర్డ్ అండి. రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటి? మరి రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటి? మరి రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏదైనా మనము ఆ, ఏదైనా మీ కళ్ళతోటి చూసే వస్తువు ఉంటుంది కదా, మన ముందటున్న వస్తువులు ఉంటాయి కదా ఈ వరల్డ్ లో, అవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీసే అండి. ఓకే, సో నా ముందట ఏముందంటే ఒక ల్యాప్టాప్ ఉంది. ఓకే, ల్యాప్టాప్ ఉంది, ఇది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. తర్వాత ఒక పెన్ ఉంది, ఒక బుక్ ఉంది, ఒక చైర్ ఉంది. ఓకే, ఒక టేబుల్ ఉంది, మౌస్ ప్యాడ్ ఉంది. ఓకే, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీసే. మౌస్ ఉంది, తర్వాత వాచ్ ఉంది. ఓకే, స్విచ్ బోర్డ్ ఉంది, స్విచెస్ ఉన్నాయి. తర్వాత విండో ఉంది, డోర్ ఉంది, కర్టెన్ ఉంది. ఓకే, ఇట్లా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీస్. ఒక బాటిల్ ఉంది. ఓకే, బుక్ ఉంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. మనం ఏవైతే ఈ యొక్క వరల్డ్ లో చూస్తామో అవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీస్. బయటకు వెళ్ళామనుకో చెట్లు కనబడతాయి, అవి కూడా రియల్ వరల్డ్ ఎంటిటీసే. కార్లు కనబడతాయి, బిల్డింగ్స్ కనబడతాయి, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీసే అండి. ఓకే, ప్రతిదీ ఏదైతే మనము ఓకే చూస్తామో అవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీసే. ఓకే, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీసే. ఓకే, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీస్. ఇలాంటి రియల్ వరల్డ్ ఐటమ్స్ ని మనము జావా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే, యూజ్ చేయాలంటే మనం అప్పుడు ఆబ్జెక్ట్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలా. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏంటండి? ఆబ్జెక్ట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో మీకు ఆబ్జెక్ట్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే, ఆబ్జెక్ట్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటో అర్థం కావాలా. ఆబ్జెక్ట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఎలా ఉంటాయండి రియల్ వరల్డ్ ఎంటిటీస్? ల్యాప్టాప్, పెన్, బుక్, చైర్, టేబుల్, మౌస్ ప్యాడ్, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీస్. ఏవైతే ఈ వరల్డ్ లో మనకు కనబడతాయో మన కళ్ళకి, అవన్నీ రియల్ వరల్డ్ ఎంటిటీస్. అవన్నీ మనం ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎలా రిప్రజెంట్ చేయాలండి? ఒకవేళ ఈ రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని మీరు ప్రోగ్రామింగ్ లో, జావా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. ఓకే, ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ దీస్ రియల్ వరల్డ్ entities in Java programming, we have to create ఆబ్జెక్ట్స్. ఓకే, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల ఇలాంటి రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని మనం ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, అంటే రిప్రజెంట్ చేయొచ్చు. మరి ఇదంతా బాగానే ఉంది. ఆబ్జెక్ట్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఆబ్జెక్ట్ అర్థమైంది కదా, మరి ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి? ఇవన్నీ థియరిటికల్ టాపిక్స్ అండి, ప్రాక్టికల్కి వెళ్దాం. ఆబ్జెక్ట్ అర్థమైన తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లాస్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఏ క్లాస్? క్లాస్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఇంగ్లీష్లో ఒక లైన్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్ ఆర్ దాన్ని ఇంకేమనొచ్చు, బ్లూ ప్రింట్ అనొచ్చు, ఆర్ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని జావా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలా? క్లాస్ అనే టెంప్లెట్ వాడి క్రియేట్ చేయాలి. అంతే అండి. క్లాస్ అంటే ఏంటండి? క్లాస్ ఈజ్ ఏ టెంప్లెట్, ఒక టెంప్లెట్ లాంటిది. ఓకే, ఒక బ్లూ ప్రింట్ లాంటిది, ఒక ఫ్యాక్టరీ లాంటిది. దాని నుంచి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకు క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్స్? క్లాస్ వాడి, క్లాస్ తోటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మీరు మీ ప్రోగ్రామింగ్ లో రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని రిప్రజెంట్ చేయాలంటే
ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మనకు క్లాస్ అనేది కావాలి. ఇదండి హై లెవెల్ గా క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలియకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు కాబట్టి మీకు అర్థం కాదు జావా ప్రోగ్రామింగ్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ పోయి నేను ప్రాక్టికల్ నేర్చుకుంటా అంటే వర్కౌట్ కాదండి. ఫస్ట్ ప్రాక్టికల్ గా నేర్చుకుంటా అంటే వర్కౌట్ కాదు. ఓకే, ఫస్ట్ అది ఏంది, ఎందుకు వాడుతున్నాం అనేది మనకి నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, సో నేను చెప్పినట్టు మీకు అర్థమైతే మంచిదే. ఓకే, క్లాసెస్, ఎన్క్లోజ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇప్పుడు నెక్స్ట్ టెక్నికల్స్ లెవెల్స్ లోకి వెళ్ళిపోతాము. క్లాస్ లో ఏముంటాయండి, చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మేజర్ గా మనం పెట్టేటి వేరియబుల్స్ అండ్ మెథడ్స్ పెట్టుకుంటాం. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఒక క్లాస్ అండ్ మన జావా ప్రోగ్రామింగ్ లో ప్రతిదీ మనం క్లాస్ లో పెట్టాలి, క్లాస్ లోపల పెట్టాలి. ఓకే, అందులో మేజర్ ఐటమ్స్ ఏముంటాయండి, వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. క్లాస్ లోపల వేరియబుల్స్ ఉంటాయి, క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి. క్లాస్ లోపల వేరియబుల్స్ ఉంటాయి, క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి. ఓకే, క్లాస్ లోపల మనం వేరియబుల్స్, మెథడ్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే, వేరియబుల్స్ లో ఏముంటాయండి, వేరియబుల్స్ లో డేటా స్టోర్ చేస్తాం, మెథడ్స్ లో ఏం స్టోర్ చేస్తామండి, లాజిక్, ప్రోగ్రామింగ్ లాజిక్ స్టోర్ చేస్తాం. ఓకే, వేరియబుల్స్ లోనేమో డేటా స్టోర్ చేస్తాము, మెథడ్స్ లోనేమో ప్రోగ్రామింగ్ లాజిక్ స్టోర్ చేసుకుంటాం. అదంతా మీకు తెలిసిందే, ఇంతకు ముందు సెషన్స్ వరకు అన్ని కవర్ చేశాను. క్లాస్ లోపల వేరియబుల్స్, మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ లో డేటా స్టోర్ చేస్తాం, మెథడ్స్ లో ప్రోగ్రామింగ్ లాజిక్ రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆబ్జెక్ట్స్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. ఈ ఈ ఆ, ఈ యొక్క రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని జావా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేసుకోవాలంటే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే టెంప్లెట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సరే, అంత బానే ఉంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ గా మీకు చూపిస్తానండి, చాలా ఇంపార్టెంట్. ఇది థియరిటికల్ గా అర్థమైంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. డెమాన్స్ట్రేట్ క్రియేటింగ్ ఏ క్లాస్ and use the class as a template for creating objects. Demonstrate creating a class and use the class as a template for creating objects. అంటే మీనింగ్ ఏంటండి, ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం, ఆ క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని రిప్రజెంట్ చేయడం కోసం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసినామండి. నెక్స్ట్ లెవెల్ ఇప్పటివరకు మనం 4 లెవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫిఫ్త్ లెవెల్కి వచ్చేసినాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో చేయాలంటే మీరు, ఇది ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఇది ఒక, ఓకే, వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఇది చాలా మంది ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. అండ్ మీరు అనుకున్నంత డిఫికల్ట్ ఏం కాదండి, చాలా ఈజీ. ఇది ప్రాపర్గా అర్థం చేసుకుంటే మంచి ఈజీ టాపిక్ ఇది. కాకపోతే జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చేసేస్తూ ఉంటారు. సో నేను చెప్పింది మొత్తం అర్థం చేసుకొని మీరు ఈ యొక్క కాన్ఫిడెన్స్ మీ జావా ప్రోగ్రామింగ్ తెచ్చుకోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే క్లాస్ కావాలి కదా. క్లాస్ ద్వారానే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం, రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని, ఇలా బుక్, పెన్ను, కారు, ఇట్లాంటి అన్నింటినీ మన ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ కావాలి. అవి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే క్లాస్ కావాలి. సో ఫస్ట్ మనం క్లాస్ అయితే క్రియేట్ చేయాలి కదా, ఏదైనా క్లాస్ తోటి మొదలవుతుంది కాబట్టి ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. దాని పేరు కార్ అని ఇస్తాను. క్లాస్ యొక్క పేరు ఏంటండి, కార్. ఫినిష్ అని కొడతాను. ఇది ఇక్కడ మీరు డెఫినేషన్ కూడా చూసి ఉంటే, క్లాస్ ఈజ్ ఏ టెంప్లెట్, బ్లూ ప్రింట్ ఆర్ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అని రాశాను. క్లాస్ ఇస్ ఏ టెంప్లెట్, బ్లూ ప్రింట్ ఆర్ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అని రాశాను. ఓకే, క్లాస్ ఇస్ ఏ టెంప్లెట్, బ్లూ ప్రింట్ ఆర్ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అని రాశాను ఇక్కడ కదా. క్లాస్ ఇస్ ఏ టెంప్లెట్, బ్లూ ప్రింట్ ఆర్ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అంటే, ఒక క్లాస్ ని మనము టెంప్లెట్ లాగా క్రియేట్ చేసుకొని, ఒక ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేసుకొని దాని నుంచి మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ మీ తెలిసిన వాళ్ళలో ఎవరికో మ్యారేజ్ అవుతుంది అనుకుందాం, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే కార్డ్స్ ప్రింట్ చేపిస్తారు కదా, ఇన్విటేషన్ కార్డ్స్ అనేది ప్రింట్ చేపించుకుంటారు మ్యారేజ్ కోసం. అప్పుడు ఒక టెంప్లెట్ వాడు, ప్రింటింగ్ మెషిన్ వాడు ఏం చేస్తాడంటే, మీరు ఆ ప్రింటింగ్ షాప్కి వెళ్తారు కదా, ప్రింటింగ్ మెషిన్ వాడు ఒక టెంప్లెట్ తయారు చేస్తాడు. ఒక ఒక 1000 కార్డ్స్ కావాలి మీకు, ఒక టెంప్లెట్ తయారు చేస్తాడు. ఒక టెంప్లెట్ తయారు చేసి మీకు పంపిస్తాడు. ఓకే, ఇట్లానే కావాలన్నా మీకు అంటే మీరు అంతా ఒప్పుకుంటారు. వాడు ఒక టెంప్లెట్ రాసుకొని ఆ టెంప్లెట్ ప్రకారంగా ప్రింట్ కొడుతూనే ఉంటాడు ఇక. ఓకే, సేమ్ డూప్లికేట్ ప్రింట్స్ కొడుతూనే ఉంటాడు కదా. అట్లనే క్లాస్ అనేది ఒక టెంప్లెట్ అండి. ఇది వాడుకొని మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మరి ఒక క్లాస్ ని ఇప్పటివరకు మనము క్యాజువల్ గా క్లాస్ లోపల అన్ని రాయాలన్నట్టు రాసుకున్నాం, మెయిన్ మెథడ్ రాసుకున్నాం, అన్ని రాసుకున్నాం. కానీ ఇప్పుడు నేను క్లాస్ ని, ఇక్కడ పబ్లిక్ క్లాస్ నేమ్ ఉంది, ఇక్కడ క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ క్లాస్ ఎండ్ అవుతుంది. కాకపోతే ఈ క్లాస్ ని నేను ఒక టెంప్లెట్ లాగా వాడబోతున్నాను. ఒక టెంప్లెట్ లాగా ఈ క్లాస్ ని నేను
ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేయబోతున్నానండి. ఓకే, ఎట్లా చేయాలంటే క్లాస్ ని టెంప్లెట్ లాగా రాయడము. ఇంతకు ముందు లాగా నేను క్లాస్ రాసి మెయిన్ మెథడ్ రాసి అలా రాయను ఇప్పుడు. ఒక టెంప్లెట్ లాగా ఉండాలంటే క్లాస్, ఇలా కొన్ని వేరియబుల్స్ మెథడ్స్ ఉండాలన్న మెయిన్ మెథడ్ కంపల్సరీ కాదండి ఇప్పుడు. మెయిన్ మెథడ్ రాసుకోవచ్చు ఇక్కడ, కానీ నాకు ఇది ఒక సపరేట్ టెంప్లెట్ లాగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఒక సపరేట్ టెంప్లెట్ లాగా ఉండాలంటే దీని నుంచి నేను రన్ చేయను. ఓకే, వేరే క్లాసెస్కి ఏదైతే ఇది అవసరం ఉంటుందో అప్పుడు నేను వాడుకుంటాను ఈ టెంప్లెట్ ని. కానీ ఈ టెంప్లెట్ ఒక ఇండిపెండెంట్ టెంప్లెట్ లాగా ఉండాలి నాకు అది ఫీలింగ్. కానీ మెయిన్ మెథడ్ కూడా రాయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే నేను రాయను, ఎందుకంటే నాకు ఇది ఒక సపరేట్ టెంప్లెట్. నాకు ఎప్పుడు కావాలంటే ఈ టెంప్లెట్ వాడుకొని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని రిప్రజెంట్ చేస్తాను అన్నట్టు. ఓకే, మరి టెంప్లెట్ లాగా ఈ క్లాస్ ని ఎట్లా క్రియేట్ చేయాలంటే, క్లాస్ లోపల ఉండేటి వేరియబుల్స్ మెథడ్స్, ఫస్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేద్దామండి. వేరియబుల్స్ ఎట్లా క్రియేట్ చేస్తానంటే, క్లాస్ కార్ ఏముంటదండి, ఫస్ట్ స్ట్రింగ్. కార్కి ఒక కంపెనీ ఉంటుంది, బ్రాండ్ అనుకోండి. ఓకే, మెర్సిడీస్, తర్వాత బిఎండబ్ల్యూ, ఇవన్నీ బ్రాండ్స్ కదా. తర్వాత ఆ కార్కి ఒక మోడల్ ఉంటుంది, కార్కి ఒక కలర్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకేముంటదండి, కార్కి ప్రైస్ ఉంటుంది, కార్కి ప్రైస్ ఉంటుంది. తర్వాత వీల్స్, దానికి వీల్స్ ఉంటాయి. ఇంకా చాలా వస్తాయండి. కార్ గురించి నేను వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటూ పోతే 100 కూడా సరిపోవు. ఓకే, నేనేం చేస్తున్నానంటే కొన్ని వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేస్తాను శాంపుల్ కోసం, ఒక టెంప్లెట్ తయారయడం కోసం కొన్ని వేరియబుల్సే క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఇంకా నేను ఎన్నో రాయొచ్చు, కానీ ఇక్కడ వరకు ఆపేస్తున్నాను నేను. అలానే వేరియబుల్స్లో డేటా స్టోర్ చేస్తాము, మెథడ్స్ కూడా క్రియేట్ చేస్తాం. పబ్లిక్ వైడ్, ఇక్కడ స్టాటిక్ అనే వర్డ్ వాడతలేనండి. అది మీకు తర్వాత అర్థం అవుతుంది. స్టాటిక్ ఇంతకు ముందు ఎందుకు వాడాను, ఇప్పుడు ఎందుకు వాడట్లేదు అంటే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మెల్లమెల్లగా, ఇప్పుడు నేను ఇక్కడ టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేను స్టాటిక్ వాడతలేను అని చెప్పేసి అనుకోండి. ఎప్పుడైతే మనము టెంప్లెట్ చేయనప్పుడు ఏం చేసినాము, కార్ క్లాస్ క్రియేట్ చేసి స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ అట్లా క్రియేట్ చేసుకున్నాం ఇంతకు ముందు. కానీ ఇప్పుడు అట్లా క్రియేట్ చేయను. క్లాస్ క్రియేట్ చేసి అందులో కొన్ని వేరియబుల్స్, కొన్ని మెథడ్స్ యాడ్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ స్టార్ట్ కార్ అని రాస్తాను, స్టార్ట్ కార్ అని ఒక మెథడ్ రాస్తాను. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి, కార్ ఫ్రమ్ కంపెనీ. ఏ కంపెనీ అంటే ఈ కంపెనీ. ఇక్కడ నేను కంకాటినేషన్ ఆపరేటర్ వాడతాను. ఇక్కడ స్ట్రింగ్ టెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ అనే స్ట్రింగ్ టెక్స్ట్ తోటి కంకాటినేట్ అంటే ఒక గమ్ అతికిచ్చినట్టు అతకపోతాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ ప్లస్ అనేది అడిషన్ ఆపరేటర్ కాదండి, ఇది కంకాటినేట్. ఎప్పుడైతే మీరు 5+4 అంటే అడిషన్ ఆపరేటర్ ప్లస్ అనేది. స్ట్రింగ్ టెక్స్ట్ ప్లస్ అన్నారంటే మాత్రం అది కంకాటినేషన్ ఆపరేటర్. మళ్ళీ ప్లస్ అని చెప్పేసి ఇది అటాచ్ చేస్తుంది దీనికి. కార్ ఫ్రమ్ కంపెనీ, కంపెనీ హ్యావింగ్ మోడల్. ఏ మోడల్ అంటే ఈ మోడల్. ఈ మోడల్ ఎట్లా అటాచ్ చేయాలి, స్ట్రింగ్ టెక్స్ట్ కి ప్లస్ మోడల్, మళ్ళీ ప్లస్ పెట్టేసి కంకాటినేషన్ కి హ్యాస్ స్టార్టెడ్ అని ప్రింట్ చేస్తా. ఇంతే. ఓకే, ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఇది ప్రింట్ చేస్తుంది. ఏమని ప్రింట్ చేస్తుంది, కార్ ఫ్రమ్ కంపెనీ, ఏదైతే ఈ కార్ యొక్క కంపెనీ ఉందో ఆ కంపెనీ, హ్యావింగ్ మోడల్, ఏదైతే కార్ యొక్క మోడల్ ఉందో ఆ మోడల్ హ్యాస్ స్టార్టెడ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకొక మెథడ్ పబ్లిక్ వాయిడ్. ఈ కంకాటినేషన్ కూడా మీకు డెప్త్ గా చెప్తానండి, ఇప్పుడు కాదు. మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెకానిజం అవన్నీ ఒక టాపిక్ ఉంది, అప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. అప్పటి వరకు మీరు జస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ స్ట్రింగ్ టెక్స్ట్ అనేది ప్లస్ తోటి కంకాటినేషన్ అవుతుంది కంపెనీ తోటి అంతా. ఓకే, పబ్లిక్ వాయిడ్ స్టాప్ కార్. ఓకే, పబ్లిక్ వాయిడ్ స్టాప్ కార్. ఇక్కడ ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కార్ ఫ్రమ్ కంపెనీ ప్లస్ కంపెనీ హ్యావింగ్ మోడల్, having model, that is plus model has stopped, has stopped అని రెండు మెథడ్స్ రాసేసుకున్నాను. అలానే ఇంకొక మెథడ్ కూడా క్రియేట్, ఇది ఒక టెంప్లెట్ లాగా ఈ క్లాస్ ని నేను ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేస్తున్నానండి. పబ్లిక్ వాయిడ్ కార్ డీటెయిల్స్ అని ఇంకొక మెథడ్ రాస్తున్నాను. మీ ఇష్టమైన మెథడ్స్ రాసుకోవచ్చు, మీ ఇష్టమైన వేరియబుల్స్ రాసుకోవచ్చు. ఇది టెంప్లెట్ లాగా రాస్తున్నాను. ఎక్కడ కూడా మెయిన్ మెథడ్ రాయట్లేదు చూడండి. ఒక సపరేట్ టెంప్లెట్ కావాలి కాబట్టి నేను మెయిన్ మెథడ్ రాయట్లేదు. మీరు మెయిన్ మెథడ్ కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే, కానీ నేను మాత్రం రాయను. కంపెనీ, ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ చేస్తున్నామో ఇది ప్రింట్ చేయాలి, కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ అని చెప్పేసి ప్లస్ కంపెనీ అని ప్రింట్ కావాలి. ఓకే, ఆ, ఆ, ఈ యొక్క ప్లస్ ఇక్కడ కంకాటినేషన్ చేస్తున్నాను ప్లస్ ఆపరేటర్ తోటి. అట్లనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ ప్లస్
మోడల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కలర్ ఆఫ్ ద కార్ ఈస్ ప్లస్ కలర్. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఈస్ ప్లస్ ప్రైస్. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ ప్లస్ వీల్స్. కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సేవ్ దిస్. కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, క్లాస్ లోపల ఉన్నాయి. ఓకే, సో ఇది కార్ క్లాస్ టెంప్లెట్ అండి. ఓకే, కార్ క్లాస్ టెంప్లెట్. మరి ఈ కార్ క్లాస్ టెంప్లెట్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే ఈ ఈ టెంప్లెట్ వాడుకొని నేను ఎన్నో ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ కూడా రాయొచ్చు అండి కోడ్. ఇక్కడ కూడా మనం కోడ్ రాయొచ్చు. కాకపోతే నేను ఇది టెంప్లెట్ ఒక సపరేట్ ఫైల్ లాగా ఉంటే బాగుంటుందని ఫీలింగ్ తోటి నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ న్యూ అని చెప్పేసి డెమో అనే ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. ఓకే, డెమో అనే క్లాస్ నేమ్. దీని డెమో అనేది టెంప్లెట్ కోసం కాదు, నార్మల్ క్లాసే. ఇందులో మెయిన్ మెథడ్ కూడా సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు నాకు మెయిన్ మెథడ్ రాయాలి కదా ఆ డెమో దాంట్లో ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి నాకు మెయిన్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ రన్ చేయొచ్చా? జావా ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఎప్పుడైనా సరే జావా ప్రోగ్రామ్స్ మీరు రన్ చేయాలంటే మెయిన్ మెథడ్ అనేది ఉండాలండి. క్లాస్ లోపల మెయిన్ మెథడ్ అనేది ఉంటేనే జావా ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తాం. అయితే ఇక్కడ పబ్లిక్ క్లాస్ నేమ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్స్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్స్? ఎట్లా క్రియేట్ చేయాలండి? ఇక్కడ ఇది కార్ క్లాస్ అనే టెంప్లెట్ ఉంది. ఈ టెంప్లెట్ లోపల ఈ టెంప్లెట్ వాడుకొని నేను ఆబ్జెక్ట్స్ అనేది జావా ప్రోగ్రామింగ్ లో క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్స్ ని? రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని రిప్రజెంట్ చేయడానికి నేను ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్స్? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, జావాలో గుర్తుపెట్టుకోండి. ఏం కీవర్డ్ వాడాలండి? మీరు ఎప్పుడైనా సరే ఈ క్లాస్ అనే టెంప్లెట్ వాడి మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి జావా ప్రోగ్రామింగ్ అంటే ఏదో ఒక మెథడ్ లోకి వెళ్ళిపోయి ఆ మెథడ్ లోపట న్యూ అనే కీవర్డ్ రాయాలి. ఫస్ట్ న్యూ అని రాసిన తర్వాత ఏ క్లాస్ టెంప్లెట్ వాడి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? కార్ క్లాస్ టెంప్లెట్. అప్పుడు దాని క్లాస్ యొక్క పేరు రాయండి. ఇక్కడ కార్ అని చెప్పి రాయండి. న్యూ కార్. సరిపోతుందా? సెమికాలన్ పెడితే వెళ్ళిపోతుంది? ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఓవర్ చేయండి చెప్తుంది. ఇక్కడ మీరు కార్ తర్వాత మీరు సర్కులర్ బ్రాకెట్స్ ఇవ్వాలి అని చెప్తుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ బాగానే ఉంది. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ అని చెప్పేసి క్లాస్ యొక్క పేరు ఇవ్వచ్చు, కరెక్టే. కాకపోతే మీరు ఇవి మిస్ అవుతున్నారని చెప్తుంది. అంటే ఈ కార్ తర్వాత ఇక్కడ సర్కులర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, మీరు బ్లైండ్కి ఇవ్వండి ప్రస్తుతానికి. ఈ సర్కులర్ బ్రాకెట్స్ ఎందుకు అవసరం అనేది నేను తర్వాత చెప్తాను, తొందరలోనే చెప్తాను. ఓకే, మరి డిలే ఏం చేయను, మరి లేట్ ఏం చేయను. న్యూ కార్ అని చెప్పి సర్కులర్ బ్రాకెట్స్ పెడతాను. అప్పుడు ఏమవుతుందంటే న్యూ కీవర్డ్ కార్ అనే క్లాస్ తోటి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. మరి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు న్యూ కార్ అనగానే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు జావా ఏం చేస్తుంది అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ కి మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. మీకు చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఏం చేద్దామంటే ఇది కంప్యూటర్ మెమరీ అనుకోండి. ఓకే, ఇది ఒక కంప్యూటర్ మెమరీ అనుకోండి. ఓకే, ఇదంతా కంప్యూటర్ మెమరీ అనుకోండి. ఈ కంప్యూటర్ మెమరీలో ఒక ప్లేస్ దగ్గర కొంచెం మెమరీ అనేది అలకేట్ అవుతుందండి. ఓకే, మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఇక్కడ దేనికి మెమరీ అలకేట్ అవుతుంది? కంప్యూటర్ మెమరీలో మీరు ఎప్పుడైతే ఒక న్యూ కార్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ స్టేట్మెంట్ రాసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, సర్కులర్ బ్రాకెట్స్ గురించి మర్చిపోండి ప్రస్తుతానికి. ఇది సింటాక్స్ అండి. న్యూ అనే కీవర్డ్ తోటి ఆబ్జెక్ట్ అనేది కార్ కి క్లియర్ ఆ కార్ క్లాస్ టెంప్లెట్ వాడి మనం ఆబ్జెక్ట్ అనేది కార్ ప్లేస్ ఇచ్చి అదే మన క్లాస్ పేరు ఇచ్చి క్రియేట్ చేస్తాం. కాకపోతే సింటాక్స్ వైజ్ గా ఇక్కడ సర్కులర్ బ్రాకెట్స్ ఇచ్చి ఎండ్ చేయాలి. ఇది ఈ స్టేట్మెంట్ రాయంగానే కంప్యూటర్ మెమరీలో కొంచెం మెమరీ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, ఆబ్జెక్ట్ వన్ అందాం. ఈ ఆబ్జెక్ట్ వన్ కి కొంచెం మెమరీ అనేది అలకేట్ అయింది. మెమరీ అలకేట్ కాగానే ఇది మెమరీ అలకేట్ కాగానే ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఈ యొక్క మెమరీని ఎట్లా రిఫర్ చేయాలా? ఈ యొక్క ఆబ్జెక్ట్ మెమరీని నేను ఎట్లా రిఫర్ చేయాలా? ఎట్లా రిఫర్ చేయాలంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ మెమరీని నేను ఎట్లా రిఫర్ చేయాలంటే దానికి మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది వాడతాం. ఇక్కడ వేరియబుల్ అని ఇంతకుముందు వాడినాం కదా. ఇప్పుడు మనం ఏదైతే డేటా వేరియబుల్స్ లో స్టోర్ చేసినప్పుడు వేరియబుల్స్ అనేది నేమ్ గివెన్ టు ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ వేర్ ద యాక్చువల్ డేటా ఈ స్టోర్డ్ అని మనం చదువుకున్నాం కదా. అట్లనే ఆ- ఈ ఆబ్జెక్ట్ ని కూడా రిఫర్ చేయడానికి కంప్యూటర్ మెమరీలో ఉన్న ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ని మనము రిఫర్ చేయడానికి మనం ఇక్కడ వేరియబుల్ అని టర్మినాలజీ వాడమండి. దీని పేరు వచ్చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాం. మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి.
ఈ టర్మినాలజీ కొత్తగా చెప్తాను మీకు. ఆబ్జెక్ట్ రిఫరెన్స్, ఓకే. ఒక ఆబ్జెక్ట్ యొక్క మెమరీని రిఫర్ చేయాలంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్, ఇక్కడ వేరియబుల్ అని చెప్పొద్దు మనం, ఓకే. ఆబ్జెక్ట్ యొక్క మెమరీని మనం రిఫర్ చేయాలంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది అవసరం. అయితే ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇస్తాను. మనకి మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి కదా, ఒక కార్ తీసుకుంటాను, ఓకే. BMW X1 అనే ఒక కార్ తీసుకుంటాను, ఓకే. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇది వేరియబుల్ నేమ్ ఎట్లయితే నేమింగ్ ఇస్తామో అట్లనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కూడా అట్లనే నేమింగ్ కన్వెన్షన్ ఉండాలండి. లోవర్ క్యామెల్ కేసులో ఉండాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. మీకు ఇది న్యూ కార్, దాన్ని అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా న్యూ కార్ అన్నప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మెమరీని రిఫర్ చేయడానికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చాను. కాకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనుకోండి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమి ఇచ్చానంటే ప్రస్తుతానికి BMW X1 అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేయడానికి ఇచ్చిన, ఓకే. ఇచ్చిన తర్వాత బానే ఉంది. ఇక్కడ ఎర్రర్ పోవడానికి ఏం చేయాలంటే ఏదైతే క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అదే క్లాస్ తోటి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని డిఫైన్ అవుట్ డిక్లేర్ చేయాలి. ఎట్లా చేయాలంటే కార్ అనే దాన్ని కాపీ చేసుకొని దీని ముందర పెట్టేయండి, సరిపోతుంది. చూడండి, ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇదండి ఫుల్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ అంటే ఇదే. మరి ఈ స్టేట్మెంట్ లో ఏ కీవర్డ్ వాడి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే న్యూ అనే కీవర్డ్ వాడి మనం ఈ యొక్క చెప్పిన క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సింటాక్స్ ప్రకారంగా ఈ క్లాస్ తర్వాత సర్క్యులర్ బ్రాకెట్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి తర్వాత చెప్తాను. తర్వాత ఈ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ కాగానే కంప్యూటర్ మెమరీలో ఇట్లా ఆబ్జెక్ట్ కి కొంచెం మెమరీ అలొకేట్ అయింది. కొంచెం మెమరీ అలొకేట్ అయిందండి, ఓకే. ఈ మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఆ మెమరీని రిఫర్ చేయడానికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఒక వేరియబుల్ లాగా ఒక పేరు ఇచ్చినాము. దాని తర్వాత ఆ వేరియబుల్ ని మనము అదే క్లాస్ పేరుతో డిక్లేర్ చేసినాం. ఇప్పుడు ఇది ఫుల్ గా ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ అయిపోయింది. మరి ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ బాగానే ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ మెమరీలో ఈ క్లాస్ టెంప్లెట్ వాడి నేను ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని డిఫైన్ చేస్తాను. అంటే BMW X1 కార్ని నేను డిఫైన్ చేస్తున్నాను అన్నట్టు. ఎట్లా డిఫైన్ చేస్తానంటే BMW X1 డాట్ అనగానే చూడండి ఈ వేరియబుల్స్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడ మనకి. డాట్ ఫస్ట్ ఏముంది, కంపెనీ కదా. కంపెనీ ఏందండి, ఈజ్ ఈక్వల్ టు BMW అని ఇస్తా కంపెనీ పేరు. ఇట్లా ఇవ్వంగానే ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ యొక్క క్లాస్ యొక్క కంపెనీ వేరియబుల్ తీసుకొని BMW అని ఇవ్వంగానే ఈ కంప్యూటర్ మెమరీలో ఆబ్జెక్ట్ వన్ కి కంప్యూటర్ మెమరీ ఉంది కదా, ఇందులో ఏమవుతుందంటే కంపెనీ ఈజ్ ఈక్వల్ టు BMW అని స్టోర్ అయిపోతుంది, ఓకే. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు BMW అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే BMW X1 డాట్ మోడల్ అంటాను. మోడల్ ఈజ్ ఈక్వల్ టు X1 అనేది మోడల్, ఓకే. అనగానే ఏమవుతుంది కంప్యూటర్ మెమరీలో మోడల్ ఈజ్ ఈక్వల్ టు X1 అని స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంది, మోడల్ అయిపోయింది. బిఎండబ్ల్యూ X1 డాట్ కలర్, కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏం కలర్ ఇస్తానండి, లెట్స్ ఏ బ్లాక్ కలర్ ఇద్దాం, ఓకే. బ్లాక్ కలర్ అనగానే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అని స్టోర్ అయిపోతుంది. కలర్ బ్లాక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏందండి, ప్రైస్. BMW X1 డాట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ప్రైస్ 60 lakhs అనుకుందాం, ఓకే. 60 lakhs, 60 lakhs, ఓకే. ఇక డబుల్ ప్రైస్ జీరో కూడా వస్తుంది కావాలంటే 60, ఇది 60 lakhs. ఇంకొక జీరో వేయాలనుకుంటా, ఓకే. 60 lakhs, ఓకే. 60 lakhs 0.5 ఇట్లా ఇవ్వచ్చు కావాలంటే మీరు, ఓకే. ఏదో ఒకటి ఇవ్వచ్చు. డెసిమల్ డబుల్ వాల్యూ కాబట్టి మీరు ఇవ్వచ్చు, ఇవ్వకున్నా పర్లేదు, ఓకే. 60 lakhs అని ఇద్దాం. అది ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 60 lakhs అనేది స్టోర్ అవుతుంది. దాని తర్వాత ప్రైస్ కూడా స్టోర్ అయిపోయింది కదా. 1 2 3 4 అయిపోయింది. లాస్ట్ వన్ వీల్స్. BMW X1 డాట్ వీల్స్ అంటాను. వీల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇస్తాను, జనరల్ BMW కార్కి ఎన్ని వీల్స్ ఉంటాయంటే 4 ఉంటాయి. అయిపోయింది. ఇక్కడ వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కూడా స్టోర్ అయిపోయింది. బానే ఉంది, ఇదంతా బానే ఉందండి ఇప్పుడు, ఓకే. సో ఇట్లా ఆబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి అలొకేట్ చేసిన మెమరీలో ఈ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ వేరియబుల్స్ అన్ని యాక్సెస్ చేసి వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తే అప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ కి ఈ పర్టికులర్ వేరియబుల్ వాల్యూస్ ఇవి ఉంటాయి అన్నట్టు, ఓకే. సరే, అట్లనే ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఇంకోటి కూడా చేయొచ్చు. ఇదే ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్, ఇదేమో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసిన. అట్లనే ఈ యొక్క మెథడ్స్ కూడా కాల్ చేస్తా, ఓకే. వేరే క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ యొక్క క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని, ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ ని యాక్సెస్ చేయాలంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఆ వేరియబుల్స్ ని మెథడ్స్ ని యాక్సెస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకే. సరే అండి.
వేరే క్లాస్లో ఉన్న, ఇప్పుడు డెమో అనే క్లాస్లో మీరు ఉన్నారు. ఈ డెమో అనే క్లాస్ నుంచి వేరే క్లాస్ కార్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్న క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి ఆ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలా. తర్వాత బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ డాట్ స్టార్ట్ కార్, బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ డాట్ స్టాప్ కార్, బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ డాట్ కార్ డీటెయిల్స్ ఇట్లా రాసుకుంటాను. ఓకే, బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ డాట్ స్టార్ట్ కార్, బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ డాట్ స్టాప్ కార్, బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ డాట్ కార్ డీటెయిల్స్ ఇట్లా రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ యాస్ అని చెప్పేసి రన్ చేస్తా, ప్రోగ్రామ్ రన్ చేస్తా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకున్నాం, మెథడ్స్ ని కూడా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే కాల్ చేసుకున్నాం. ఓకే, యాక్సెస్ కానీ కాల్ కానీ చేసుకున్నాం. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఏం రావాలండి? స్టార్ట్ కార్ అనే మెథడ్ కాల్ అయ్యి కార్ ఫ్రమ్ ద కంపెనీ. ఓకే, బిఎండబ్ల్యూ యొక్క కంపెనీ ఏంటంటే బిఎండబ్ల్యూ కదా. ఓకే, కార్ ఫ్రమ్ ద కంపెనీ బిఎండబ్ల్యూ హ్యావింగ్ మోడల్, ఏ మోడల్ అసైన్ అయింది ఇక్కడ? ఈ మోడల్ వేరియబుల్ కి ఏం అసైన్ చేసాం? ఎక్స్ వన్. మోడల్ ఎక్స్ వన్ హ్యాస్ స్టార్టెడ్ అని ప్రింట్ అవుతుంది. మరి స్టాప్ కార్ అన్నప్పుడు కార్ ఫ్రమ్ ద కంపెనీ బిఎండబ్ల్యూ హ్యావింగ్ మోడల్ ఎక్స్ వన్ హ్యాస్ స్టాప్డ్. తర్వాత కార్ డీటెయిల్స్ అంటే కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ బిఎండబ్ల్యూ, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ ఎక్స్ వన్, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 60 lakhs, నెంబర్ ఆఫ్ ద వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ 4. ఇవన్నీ ప్రింట్ కావాలి. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అని రన్ చేయండి. చూడండి ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. Car from the company BMW having model X1 has started. Car from the company BMW having model X1 has stopped. Company of the car is BMW. Model of the car is X1. Color of the car is black. Price of the car is 60 lakhs. Number of the wheels of the car are 4 అని ప్రింట్ అయిపోయింది. బానే ఉంది. ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానండి ఇప్పటివరకు నేను? ఒకటే ఆబ్జెక్ట్. ఇది ఒకటే BMW X1 ఆబ్జెక్ట్ రిఫరెన్స్ రిఫర్ చేసే ఆబ్జెక్టే, ఒకటే ఆబ్జెక్ట్. మరి ఒకటే ఆబ్జెక్ట్ ఇంకెన్నెన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు? ఎన్నంటే క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ న్యూ అనే కీవర్డ్ వాడదు. ఇక్కడ ఎట్లయితే న్యూ కీవర్డ్ వాడినామో అట్లనే మళ్ళీ న్యూ అనే కీవర్డ్ వాడి ఆ క్లాస్ యొక్క పేరు ఇచ్చేసి సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి ప్రస్తుతానికి. ఓకే, పెట్టుకున్న తర్వాత దీనికి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇవ్వాలా. న్యూ కారణంగా ఏమవుతుంది అంటే కంప్యూటర్ మెమరీలో ఒక మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఇట్లా. ఓకే, ఆ యొక్క కొత్త ఆబ్జెక్ట్ కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ 2, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ 2. ఓకే, దీని మరి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంది అంటే ఇంక ఇవ్వలేదు పేరు, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరు ఇవ్వలేదు. నేను ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరు ఇస్తాను. ఇక్కడ ఏం ఇస్తానంటే ఆ, ఇంకో పేరు ఇద్దాము. ఆ, ఏమిద్దామంటే కియా క్యారెన్స్ అని ఇద్దాం. కియా క్యారెన్స్ అని ఇద్దాం. ఓకే, కియా క్యారెన్స్ అని ఇచ్చేసి ఈ కార్ అనే క్లాస్ తోటి దీన్ని డిక్లేర్ చేద్దాం. కార్ అనే క్లాస్ తోటి దీన్ని డిక్లేర్ చేద్దాం. డిక్లేర్ చేసిన తర్వాత ఏంది? కియా క్యారెన్స్ డాట్ కంపెనీ. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమి ఇచ్చినా అండి? కియా క్యారెన్స్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చిన. ఇక్కడ రాస్తాను చూడండి, కియా క్యారెన్స్ అని ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చిన. ఇచ్చిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి ఈ వేరియబుల్స్ అండ్ వేరే వేరే క్లాస్ ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని యాక్సెస్ చేసుకో. కియా క్యారెన్స్ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కియా, కియా అనేది కంపెనీ. తర్వాత కియా క్యారెన్స్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు క్యారెన్స్ అనేది మోడల్. దాని తర్వాత కియా క్యారెన్స్ డాట్ కలర్, కలర్ వచ్చేసి బ్లూ. కియా క్యారెన్స్ డాట్ ప్రైస్, ప్రైస్ వచ్చేసి 25 lakhs. కియా క్యారెన్స్ డాట్ వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4. దాని తర్వాత కియా క్యారెన్స్ డాట్ స్టార్ట్ కార్, కియా క్యారెన్స్ డాట్ స్టాప్ కార్, కియా క్యారెన్స్ డాట్ కార్ డీటెయిల్స్. ఇది ఓకే. నా సేవ్ చేద్దాం. సేవ్ చేసి రైట్ క్లిక్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ అందాం. చూడండి, ఫస్ట్ కియా క్యారెన్ బిఎండబ్ల్యూ కార్ డీటెయిల్స్ వచ్చినాయి. దాని తర్వాత కియా క్యారెన్స్ సంబంధించిన డీటెయిల్స్. కార్ ఫ్రమ్ ద కంపెనీ కియా హ్యావింగ్ మోడల్ క్యారెన్స్ హ్యాస్ స్టార్టెడ్. కార్ ఫ్రమ్ ద కంపెనీ కియా హ్యావింగ్ మోడల్ క్యారెన్స్ హ్యాస్ స్టాప్. కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ కియా, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ క్యారెన్స్, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లూ, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 25 lakhs, నెంబర్ ఆఫ్ ద వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ 4. ఇట్లా ప్రింట్ అయిపోయింది. మరి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఆబ్జెక్ట్ మెమరీలో ఏమేమి స్టోర్ అయినాయండి? కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కియా స్టోర్ అయింది, మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఏం స్టోర్ అయింది? క్యారెన్ స్టోర్ అయింది, కలర్ ఏం స్టోర్ అయింది? బ్లూ స్టోర్ అయింది, ప్రైస్ ఏం స్టోర్ అయింది? 25 lakhs అనేది ప్రైస్ స్టోర్ అయింది, వీల్స్ ఎన్ని స్టోర్ అయినాయి? వీల్స్ కూడా 4 స్టోర్ అయినాయి. ఓకే, ఇంత ఇది ఇలా.
దాని తర్వాత ఇక్కడ నేను కావాలని ఏం చేస్తానంటే ఈ మెథడ్ ఉంది కదా కార్ డీటెయిల్స్ లో ప్రతి ఆబ్జెక్ట్ అప్పుడు ఈ మెథడ్స్ కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ యొక్క ఈ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ కాల్ అవుతున్నాయి, ఈ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ కాల్ అవుతున్నాయి. అవుట్పుట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది చూడండి. కంటిన్యూస్ అవుట్పుట్ వస్తుంది. దాని బదులు ఏం చేస్తానంటే ఎండింగ్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని కావాలని చెప్పేసి ఇక్కడ లైన్ యాడ్ చేస్తా. ఎందుకంటే మనము అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈసారి చూడండి, రైట్ క్లిక్ రన్ యాజ్ ఎన్ని ఆబ్జెక్ట్స్ యొక్క అవుట్పుట్ వచ్చిందని ఇది ఆబ్జెక్ట్ 1 యొక్క డీటెయిల్స్ ఇవన్నీ, ఆబ్జెక్ట్ 2 యొక్క డీటెయిల్స్ ఇవి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానండి ఇప్పటివరకు? బిఎండబ్ల్యూ ఆబ్జెక్ట్ ఒకటి, కియా క్యారెన్స్ సంబంధించిన ఆబ్జెక్ట్ ఒకటి, ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను ఇప్పుడు. 3 4 5 అట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ న్యూ కార్ అని రావాలి. ఒక్కసారి మన న్యూ కార్ అనగానే కంప్యూటర్ మెమరీలో మళ్ళీ మెమరీ అలకేట్ అవుతుంది. ఓకే, దేనికి ఆబ్జెక్ట్ మూడో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ 3 అని. ఆ, దానికి మెమరీ అలకేట్ అవుతుంది. మెమరీ అలకేట్ అయిన తర్వాత దాన్ని రిఫర్ చేయడానికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే హెచ్, ఓకే, ఏఎంజెడ్ అని చెప్పేసి ఇస్తా. హెచ్ఏఎంజెడ్ ఓకే, ఇచ్చేసి కార్ అని ఇస్తాను. హోండా అమేజ్ అనుకోండి దీన్ని. ఓకే, హెచ్ఏఎంజెడ్ డాట్ మళ్ళీ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు హోండా కంపెనీ. దాని తర్వాత హెచ్ఏఎంజెడ్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు అమేజ్. హెచ్ఏఎంజెడ్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రే కలర్. హెచ్ఏఎంజెడ్ డాట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రైజ్? ఏదో ప్రైజ్ ఇద్దాం. ఓకే, దట్ ఈస్ 9 lakhs. హెచ్ఏఎంజెడ్ డాట్ వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 wheels. ఇట్లా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత హెచ్ఏఎంజెడ్ డాట్ స్టార్ట్ కార్, హెచ్ఏఎంజెడ్ డాట్ స్టాప్ కార్, హెచ్ఏఎంజెడ్ డాట్ కార్ డీటెయిల్స్ ఇట్లా ఇచ్చేసాను. ఓకే, హెచ్ఎంజెడ్ డాట్ స్టార్ట్ కార్, హెచ్ఎంజెడ్ డాట్ స్టాప్ కార్, హెచ్ఎంజెడ్ డాట్ కార్ డీటెయిల్స్ ఇట్లా ఇచ్చేసాను. ఓకే, ఇంత సరిపోతుంది కదా. ఓకే, ఇంత సరిపోతుంది మనకి కార్ డీటెయిల్స్. ఇది రన్ చేద్దాం. రైట్ క్లిక్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ అందాం. చూడండి, మూడు కార్ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి సార్. ఓకే, కార్ ఫ్రమ్ ద కంపెనీ BMW హ్యావింగ్ X1 హ్యాస్ స్టార్టెడ్ అని ఉంది. కార్ ఫ్రమ్ ద కంపెనీ BMW హ్యావింగ్ మోడల్ X1 హ్యాస్ స్టాప్డ్. కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 60 lakhs, నెంబర్ ఆఫ్ ద వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ 4. కియా క్యార్ డీటెయిల్స్ ఇవన్నీ. కియా క్యారెన్స్ బ్లూ 25 lakhs 4. ఇదేమో హోండా అమేజ్ డీటెయిల్స్. హోండా అమేజ్ గ్రే 9 lakhs 4. ఓకే, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మెమరీలో ఏమేమి స్టోర్ అయినాయండి? ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమి ఇచ్చినాం? హెచ్ఏఎంజెడ్ అని ఇచ్చినాం. ఓకే, ఇక్కడేమో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమి ఇచ్చినాం? హెచ్ఏఎంజెడ్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చినాం. హెచ్ఏఎంజెడ్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ కూడా. బిఎండబ్ల్యూ కార్ ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ, ఇక్కడ కియా క్యారెన్స్ అనే కార్ ఇంకొక రియల్ వరల్డ్ ఎంటిటీ, ఇక్కడ హోండా అమేజ్ అనేది ఇంకొక రియల్ వరల్డ్. ఇవన్నీ మనం రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని జావా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే మనము ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ స్టోర్ అయినాయి. ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 9 lakhs. తర్వాత వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను, లాస్ట్ ఫైనల్ ఆబ్జెక్ట్. దీనికి సరిపోతుంది నాకు వీల్స్ ఆబ్జెక్ట్. కావాలని చేస్తున్నాను. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తాను అంటే కావాలి 2 3 కూడా చెప్పేసి ఆపేయచ్చు నేను. కాకపోతే కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది ఎగ్జాంపుల్ అని చేస్తున్నాను. మళ్ళీ ఇంకా న్యూ కార్ అని చెప్పేసి రాస్తాను. న్యూ కార్ అని రాసిన తర్వాత ఇంకొక మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. దీనికి ఆబ్జెక్ట్ 3 అనుకుందాము. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ 4 కదా ఇది. ఆబ్జెక్ట్ 4 కూడా క్రియేట్ అయిపోతుంది న్యూ కార్ అనగానే. దీనికి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇద్దాము. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంది, ఇంకా పేరు డిసైడ్ చేయలేదు. ఆ, దీనికి ఫిఫ్త్ VDI అని ఇస్తాను. ఓకే, ఫిఫ్త్ VDI ఇది ఈక్వల్ టు అని ఇస్తాను. SVDI కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఓకే, ఇద్దాం, షార్ట్ ఫామ్ ఇద్దాంలే. ఓకే, కార్ అని చెప్పేసి. ఇప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమి ఇచ్చిన SVDI కాబట్టి ఇక్కడ SVADI అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్. దీని ద్వారా మనం రిఫర్ చేస్తాం ఆబ్జెక్ట్ మెమరీకి. ఓకే, దీని లోపల ఏమేమి స్టోర్ చేసుకోవాలంటే SVDI డాట్ కంపెనీ. కంపెనీ ఏం కంపెనీ అండి? ఆ, మన స్విఫ్ట్ కంపెనీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సుజుకి స్విఫ్ట్. ఓకే, సుజుకి స్విఫ్ట్ కావచ్చు. తర్వాత SVDI డాట్ మోడల్ సుజుకి మారుతి కంపెనీ. యాక్చువల్ ది కంపెనీ వచ్చేసి మారుతి కంపెనీ అండి, మారుతి సుజుకి కంపెనీ. ఓకే, మారుతి సుజుకి కంపెనీ. మోడల్ వచ్చేసి డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి. మోడల్ ఏంది? స్విఫ్ట్.
విడిఐ అనేది మోడల్. ఓకే, స్విఫ్ట్ విడిఐ అనేది మోడల్. దాని తర్వాత ఎస్విడిఐ డాట్ కలర్. కలర్ ఏంటండి? రెడ్ కలర్ అన్నాం. ఓకే, కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ కలర్. కలర్ కూడా అయిపోయింది. ఎస్విడిఐ డాట్ ప్రైస్. ప్రైస్ వచ్చేసి 8 lakhs. దాని తర్వాత ఎస్విడిఐ డాట్ వీల్స్. వీల్స్ వచ్చేసి 4. దాని తర్వాత ఏం చేస్తాను? ఎస్విడిఐ డాట్ స్టార్ట్ కార్. ఎస్విడిఐ డాట్ స్టాప్ కార్. ఎస్విడిఐ డాట్ కార్ డీటెయిల్స్ అని ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? కంప్యూటర్ మెమరీలో ఇవన్నీ స్టోర్ అయిపోతాయి. ఆబ్జెక్ట్ మెమరీలో కంపెనీ ఈజ్ ఈక్వల్ టు మారుతి సుజుకి, ఇది కంపెనీ పేరు. దాని తర్వాత మోడల్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ అనేది మోడల్. దాని తర్వాత కలర్ వచ్చేసి రెడ్ కలర్. దాని తర్వాత ప్రైస్ వచ్చేసి 8 lakhs. వీల్స్ వచ్చేసి ఎన్ని వీల్స్? 4 వీల్స్. ఇట్లా 4 ఆబ్జెక్ట్స్ అనేది రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ క్లాస్ ద్వారా క్రియేట్ చేసినాం. న్యూ అనే కీవర్డ్ వాడి, క్లాస్ వాడి మనం క్రియేట్ చేసినాం. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఆ యొక్క క్లాస్ టెంప్లెట్ యొక్క వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కి ఇనిషియలైజ్ చేసాం, కాల్ కూడా చేసినాం. ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన అండి. ఎగ్జాంపుల్ నేను ఒక 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన. రన్ చేసి చూద్దాం మరి 4 ఆబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్స్ ప్రింట్ అవుతున్నాయా లేదా. ఓకే, 1 2 3 4. ఓకే, ప్రింట్ అవుతున్నాయి కదా. అన్ని కార్ డీటెయిల్స్, అన్ని ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అన్ని ప్రింట్. 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 ఆబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవుతున్నాయి. ఒక టెంప్లెట్ మాత్రం ఒకటే ఉంది, ఆబ్జెక్ట్స్ మాత్రం 4 ఉన్నాయి. ఓకే, ఈ కార్ అనే టెంప్లెట్ వాడి ఇట్లా 4 రకాల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. మనం 4 రకాల కార్లు రిప్రజెంట్ చేసాం ఇక్కడ. అంతా బాగానే ఉంది. దాని తర్వాత ఏంటంటే, ఇదంతా అయిన తర్వాత ఏంటంటే, నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఏం ప్రాబ్లం అంటే, ఇదంతా బాగానే ఉందండి. ఇక్కడ వరకు చెప్పేసిన. నేను చెప్పాలంటే ఇక్కడ వరకు మీకు చెప్పేసినాను. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి కన్స్ట్రక్టర్ అనేది కావాలి. ఓకే, ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. ఓకే, ఈ సెషన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. చాలా టాపిక్స్ ఈ దాంట్లోనే వచ్చేస్తాయి మీకు. ఓకే, సరే చూడండి. అది ఇక్కడ ఏంటంటే, మీరు ప్రాబ్లమ్ మీద ఫోకస్ చేయండి. కన్స్ట్రక్టర్ ఏంటి అవన్నీ మళ్ళీ ఇప్పుడు చూడకండి. ప్రస్తుతానికి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా టాపిక్ ఇందులో. ఇక్కడ ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ కి ఈ క్లాస్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 లైన్స్ రాసి ఇనిషియలైజ్ చేసిన. సెకండ్ ఆబ్జెక్ట్ కూడా మళ్ళీ 5 లైన్స్ రాసిన. థర్డ్ ఆబ్జెక్ట్ కూడా 5 లైన్స్ రాసిన. ఫోర్త్ ఆబ్జెక్ట్ కూడా 5 లైన్స్ రాసిన. అంటే 4 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. 4 5 20 లైన్స్ రాయాల్సి వచ్చింది. అదే 100 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. 100 × 5 500 లైన్స్ రాయాలి నేను. నేను ఇక్కడ 500 లైన్స్ రాయదలుచుకోలేదు. మరి ఏం చేయాలి? ఒకటే లైన్లో కంప్లీట్ కావాలి నాకు. ఈ ఏదైతే నేను బిఎండబ్ల్యూ అనే కంపెనీ అసైన్ చేస్తున్నానో ఈ ఆబ్జెక్ట్ కి, X1 అనే మోడల్ అసైన్ చేస్తున్నాను, బ్లాక్ అనే కలర్ అసైన్ చేస్తున్నాను, 60 lakhs అనే ప్రైస్ అసైన్ చేస్తున్నాను, 4 అనే వీల్స్ అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ ప్రతి ఆబ్జెక్ట్ ఒకటే లైన్ లో నాకు ఇది ఇనిషియలైజేషనే కదా. ఈ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా వేరియబుల్స్ యాక్సెస్ చేసి ఆ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాయి. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి ఆ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసిన. వేరే ఆబ్జెక్ట్ కి అదే వేరియబుల్స్ ని మళ్ళీ వేరే వాల్యూస్ తోటి ఇనిషియలైజ్ చేసిన. మరి ఇంకో ఆబ్జెక్ట్ కూడా అదే వేరియబుల్స్, క్లాస్ యొక్క వేరియబుల్స్ ని వేరే వాల్యూస్ తోటి ఇనిషియలైజ్ చేసిన. ఇంకో ఆబ్జెక్ట్ కి అదే క్లాస్ యొక్క వేరియబుల్స్ కి వేరే వాల్యూస్ తోటి ఇనిషియలైజ్, అట్లా చేసుకుంటా పోయినా. కాకపోతే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, నేను ఇక్కడ 5 లైన్స్ రాయనంటే ఒకటే లైన్ లో నాకు కంప్లీట్ కావాలా, సొల్యూషన్ రావాలి అంటే ఏం చేయాలి? ఏదైనా టెక్నిక్ ఉందా అంటే ఉందండి. ఏం చేయాలంటే, ఇక్కడ ఇక్కడ 5 లైన్స్ బదులు ఒకటే లైన్ లో కంప్లీట్ చేయాలి ఇనిషియలైజేషన్ అంతా. ఈ వేరియబుల్స్ యాక్సెస్ చేసి వాల్యూస్ అన్ని ఒకటే లైన్ లో కంప్లీట్ చేయాలంటే దాని టెక్నిక్ ఏంటంటే, సొల్యూషన్ వచ్చేసి మెథడ్ అండి. ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ క్లాస్ టెంప్లెట్ ఉంది కదా. ఓకే, ఈ క్లాస్ టెంప్లెట్ లోనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ అంటే ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ లోపల ఒక మెథడ్ క్రియేట్ చేయండి. ఆ మెథడ్ ద్వారా ఈ 5 లైన్స్ ని 1 లైన్ కింద కన్వర్ట్ చేస్తాను. ఎట్లా చేస్తానంటే చూడండి. పబ్లిక్ వైడ్. ఓకే, ఇక్కడ ఏదో ఒక పేరు ఇవ్వండి అండి. ఓకే, ఇనిషియలైజ్ అని ఇవ్వండి, సెట్ అని ఇవ్వండి. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇనిషియలైజ్ కార్ వేరియబుల్స్ అని ఒక మెథడ్ పేరు ఇవ్వండి. ఓకే, ఇనిషియలైజ్ క్లాస్ వేరియబుల్స్ అని ఒక మెథడ్ ఇట్లా ఇవ్వండి. లేకపోతే సెట్ కార్ వేరియబుల్స్ అని ఇవ్వండి, మీ ఇష్టం. సెట్ అండి, ఇనిషియలైజ్ అనండి. ఓకే, అజైన్ కార్ వేరియబుల్స్ అనండి. అజైన్ కార్ వేరియబుల్స్ మీకు ఏ పేరు నచ్చితే, ఇది యూజర్ డిఫైన్డ్ క్లాస్, మీ ఇష్టమైన పేరు ఇవ్వచ్చు. అజైన్ కార్ వేరియబుల్స్ అని ఏదైనా ఇవ్వండి. ఓకే, ఎంత సింపుల్గా ఇస్తే అంత బెటర్. సెట్ కార్ వేరియబుల్స్ అని ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇట్లా ఇచ్చిన తర్వాత అండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే,
ఈ యొక్క మెథడ్లో ఎన్నైతే క్లాస్లో వేరియబుల్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేస్తారు? స్ట్రింగ్ అని చెప్పేసి ఇక్కడ ఏముందండి, కంపెనీ ఉంది కదా, కంపెనీ బదులు సిఓఎం అని ఇస్తాను, స్ట్రింగ్ కామ్. తర్వాత ఇక్కడ మోడల్ ఉంది కదా, స్ట్రింగ్ ఎంఓడి అని ఇస్తా. దాని తర్వాత స్ట్రింగ్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఏమి ఇస్తాను, స్ట్రింగ్ సిఓఎల్ అని ఇస్తాను. ఇక్కడ ఇంకేముందండి, డబుల్ ప్రైస్ ఉంది, మళ్ళీ డబుల్ అదే డేటా టైప్ యూజ్ చేసి డబుల్ పిఆర్ఐ ప్రైస్. లాస్ట్కి ఇంట్ వి వీల్స్, వీల్స్ బదులు డబ్ల్యూహెచ్ఈ అని ఇస్తా. ఇట్లా నేను ఒక మెథడ్ని ఎన్నైతే క్లాస్ వేరియబుల్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్ తోటి వేరే పేర్లు, ఈ పారామీటర్ యొక్క పేర్లు ఈ క్లాస్ యొక్క వేరియబుల్ నేమ్స్ తోటి మ్యాచ్ కాకుండా ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఈ మెథడ్ లోపల ఏం చేస్తానంటే కంపెనీ క్లాస్ యొక్క వేరియబుల్ ఏముంది, కంపెనీ ఉంది కదా, కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కామ్ అని ఇస్తా. మీకు మెథడ్స్ గురించి ఇంతకుముందు సెషన్లోనే చెప్పాను కదా, ఆ మెథడ్స్ నాలెడ్జ్ మీకు రావాలి ఇక్కడ. ఓకే. తర్వాత మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఎంఓడి అని ఇస్తా. దాని తర్వాత కలర్ ఈజ్ ఈక్వల్ టు సిఓఎల్ అని ఇస్తా. దాని తర్వాత ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అని ఇస్తా. దాని తర్వాత వీల్స్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూహెచ్ఈ అని ఇస్తా. ఇక్కడ ఏం చేస్తున్నానండి, మెథడ్ లోపల ఏం చేస్తున్నాను, ఇనిషియలైజ్ చేస్తున్నా. ఈ క్లాస్ వేరియబుల్స్ని ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు వచ్చిన డేటా ఉంటుంది కదా, ఆ డేటా తోటి, ఆ పారామీటర్స్ వచ్చిన డేటా తోటి ఇనిషియలైజ్ చేస్తున్నా. ఈ ఈ పారామీటర్కి వచ్చిన డేటా కామన్ ఉంటుంది కదా, దాన్ని కంపెనీలోకి స్టోర్ చేస్తున్నా. మోడ్కి వచ్చిన వాల్యూని మోడల్లోకి స్టోర్ చేస్తున్నా. కాల్కి వచ్చిన వాల్యూ కలర్లో, ప్రైకి వచ్చిన వాల్యూ ప్రైస్లో, వీకి వచ్చిన మోడల్ వీల్స్లో. మరి ఇలా మెథడ్ రాయడం వల్ల ప్రయోజనం ఏంది అని మీరు అడగచ్చు నన్ను. ఓకే. ఇలా మెథడ్ రాయడం వల్ల ప్రయోజనం ఏంటంటే, కొంచెం చిన్నగా చేద్దాం. ఇట్లా మెథడ్ రాయడం వల్ల ప్రయోజనం మీకు అన్ని కనబడతాయి కాబట్టి ఇట్లా చిన్నగా చేసిన. ఓకే. సో ఇక్కడ మెథడ్ ఇట్లా రాయడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ 5 లైన్స్ రాస్తున్నాం కదా ఇనిషియలైజేషన్కి, ఇప్పుడు 5 లైన్స్ అవసరం లేదండి. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా బిఎండబ్ల్యూ ఎక్స్1 అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి బిఎండబ్ల్యూ ఎక్స్1 అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ మాత్రమే కాల్ చేస్తా. సెట్ కార్ వేరియబుల్స్ అనే మెథడ్ కాల్ చేస్తా. కాల్ చేయగానే ఇట్లా వస్తుంది, సెట్ కార్ వేరియబుల్స్ అనగానే ఇట్లా వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బిఎండబ్ల్యూ వాల్యూ ఉంది కదా, కట్ చేసి ఫస్ట్ పారామీటర్ లాగా ఇది ఆర్గ్యుమెంట్. ఈ ఇక్కడ కామ్ అనే పారామీటర్కి ఈ బిఎండబ్ల్యూ అనే ఆర్గ్యుమెంట్ వెళ్తుంది. ఓకే. ఎక్స్1 అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పాస్ చేస్తా. బ్లాక్ అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పాస్ చేస్తా. తర్వాత 60 lakhs అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పాస్ చేస్తా. 4 అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పాస్ చేస్తా. ఓకే. 4 అనే ఆర్గ్యుమెంట్ నేను ఇక్కడ పాస్ చేస్తాను. మరి ఈ లైన్స్ అన్ని అవసరం అంటే అవసరం లేదు ఇక. ఓకే, అయిపోయింది. మరి ఎన్ని లైన్స్ లో కంప్లీట్ చేశానండి ఇనిషియలైజేషన్? ఇప్పుడు ఒకటే లైన్ ఎట్లా అయిందంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత బిఎండబ్ల్యూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా సెట్ కార్ వాల్యూ వేరియబుల్స్ అనే మెథడ్ ని కాల్ చేస్తా. కాల్ చేసినప్పుడు ఈ బిఎండబ్ల్యూ కాస్త ఎక్కడికి వెళ్తుంది, కామన్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎక్స్1 ఎన్లోకి వెళ్తుంది, మోడ్ అనే పారామీటర్లోకి వెళ్తుంది. బ్లాక్ అనే ఆర్గ్యుమెంట్ ఎక్కడికి వెళ్తుంది, కాల్ అనే పారామీటర్కి వెళ్ళిపోతుంది. 60 lakhs ఎక్కడికి వెళ్తుంది, ఈ ప్రై అనే పారామీటర్లోకి వెళ్ళిపోతుంది. 4 ఎక్కడికి వెళ్తుంది అంటే వి అనే పారామీటర్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో బిఎండబ్ల్యూ ఉంది, బిఎండబ్ల్యూ కాస్త ఈ క్లాస్ యొక్క వేరియబుల్కి అసైన్ చేసి ఇనిషియలైజ్ అయిపోయింది కదా. ఇక్కడ చేయడం బదులు బిఎండబ్ల్యూ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ అని రాయడం బదులు ఇట్లా ఇండైరెక్ట్గా రాస్తున్నా. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కామ్, మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, కలర్ ఈజ్ ఈక్వల్ టు కాల్, ఆల్ ద క్లాస్ వేరియబుల్స్, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఈ క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ఇవని అర్థం. మరి ఇప్పుడు ఇలా చేయడం వల్ల వర్క్ అవుతుందా లేదో ఒకసారి రన్ చేసి చూద్దాం. రైట్ క్లిక్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ అంటే అదే అవుట్పుట్ వచ్చిందంటే మనకు బాగానే వర్క్ అవుతున్నట్టు. చూడండి, కార్ ఫ్రమ్ ద బిఎండబ్ల్యూ హ్యావింగ్ మోడల్ ఎక్స్1 స్టార్టెడ్. ఓకే, బిఎండబ్ల్యూ ఎక్స్1 బ్లాక్ 60 lakhs 4, అంత బాగానే ఉంది కదా. 4 లైన్స్ 5 లైన్స్ రాసిన అలానే ఉంది, ఇక్కడ ఒక లైన్ రాసిన అలానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తాను, కియా క్యారెన్స్ కూడా అదే అదే చేస్తాను. ఎట్లా చేస్తానంటే కియా క్యారెన్స్ డాట్ సెట్ కార్ వేరియబుల్స్ అని ఇచ్చేసి ఇక్కడ కూడా ఈ 5 లైన్స్ బదులు ఇక్కడ కియా పాస్ చేస్తా, ఇక్కడ క్యారెన్స్ పాస్ చేస్తా సెకండ్ ఆర్గ్యుమెంట్ లో, ఇక్కడ బ్లూ అనే దాన్ని పాస్ చేస్తా. బ్లూ పాస్ అయిన తర్వాత ఇక్కడ 25 lakhs పాస్ చేస్తా. 25 lakhs అయిపోయిన తర్వాత 4 అనే దాన్ని పాస్ చేస్తా. 4 అనేది పాస్ అయిపోయిన తర్వాత ఇట్లా పాస్ చేస్తా. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. ఓకే, ఫైన్, సరే. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ లైన్స్ అవసరం లేదు, ఇప్పుడు ఇన్ని 5 లైన్స్ రాయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు. తర్వాత కార్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మీరు గ్యాప్ కూడా ఇవ్వని అవసరం లేదు, తీసేద్దాం. ఓకే, ఒకటే లైన్ తోటి నేను ఇనిషియలైజేషన్ అని చేయగలిగిన. ఇక్కడ కూడా కియా క్యారెన్స్ కూడా ఒకటే లైన్లో అయిపోయింది. మరి నెక్స్ట్ హోండా అమేజ్ కూడా ఒకటే లైన్లో చేద్దాం అనుకుంటాను. హెచ్ఏఎంజెడ్ డాట్
సెట్ కార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ హోండా ఇచ్చేస్తా, ఇక్కడ అమేజ్ ఇచ్చేస్తా, ఇక్కడ గ్రే ఇచ్చేస్తా, ఇక్కడ 9 lakhs ఇచ్చేస్తా, ఇక్కడ 4 ఇచ్చేస్తా, ఇక్కడ 4 ఇచ్చేస్తా. ఓకే, అయిపోయింది. ఈ 5 లైన్స్ అవసరం లేదు. చూడండి ఎన్ని లైన్స్ రెడ్యూస్ చేసేస్తున్నాను నేను. చాలా సింపుల్ గా ఉంది కదా. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అని ఒకటే లైన్ లో, ఇంతకుముందు 5 lines లో అయ్యేది. ఈ మెథడ్ ద్వారా, ఈ క్లాస్ లో క్రియేట్ చేసిన మెథడ్ ద్వారా ఒకటే లైన్ లో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఎస్విడిఐ డాట్ సెట్ కార్ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ మారుతి సుజుకి, ఇక్కడ స్విఫ్ట్ విడిఐ, ఇక్కడ రెడ్, ఇక్కడ 8 lakhs, ఇక్కడ 4, ఇవన్నీ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ తీసేస్తాను, నేను ఇవన్నీ లైన్స్ తీసేస్తాను. ఓకే, ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు ఏముందండి, 1 2 3 4. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం మరి అదే అవుట్పుట్ వస్తుందా లేదో ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి సేమ్ ఎగ్జాక్ట్ అదే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 5 lines కాస్త 1 line అయిన తర్వాత కూడా అదే అవుట్పుట్ వస్తుంది. మరి నేను సాటిస్ఫైడ్ అయినానా అంటే అవ్వలేదండి ఇంకా. 5 lines నుంచి 1 line చేసినా కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు. నాకు 0 lines తోటే ఇనిషియలైజ్ అయిపోవాలా. ఈ లైన్ కూడా రాయకుండానే నాకు ఇనిషియలైజ్ అయిపోవాలా. ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్ ప్రతి ఆబ్జెక్ట్ కి ఈ క్లాస్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ కావాలా. మరి ప్రతిసారి అవుతున్నాయి, కాకపోతే నేను స్టిల్ ఒక 5 lines బదులు 1 line కి తీసుకొచ్చిన మంచిదే, మంచి పరిణామమే. కాకపోతే 1 line నుంచి 0 lines చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా ఒక లైన్ కూడా రాయద్దు అనుకుంటున్నా. ఇక్కడ 100 ఆబ్జెక్ట్స్ ఉంటే 100 lines రాయాలి కదా ఇనిషియలైజ్ చేయడానికి. 100 lines కూడా నేను రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఎట్లా చేయాలంటే, అప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ డేటా ఉన్నాయి కదా. ఓకే, ఇట్లా మెథడ్ నుంచి చేయొద్దండి. ఓకే, మెథడ్ కాల్ చేయొద్దు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటి కన్స్ట్రక్టర్ అనేది ఒకటి వాడాలండి. ఓకే, మనకు ఒక టాపిక్ ఉందండి. ఇప్పుడు నా టాపిక్ పేరే కన్స్ట్రక్టర్. ఇప్పుడు మెథడ్ ద్వారా 5 lines ఇనిషియలైజింగ్ చేయడానికి ప్రతి ఇక్కడ క్లాస్లో 5 వేరియబుల్స్ ఉంటే 5 lines అవసరం పడ్డాయి. ఆ 5 lines నుంచి 1 line కి తీసుకొచ్చిన. ఎట్లా ఒక మెథడ్ క్రియేట్ చేసి ప్రతిసారి ఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ మెథడ్ని కాల్ చేస్తే ఇనిషియలైజ్ చేసేస్తుంది. అంత బానే ఉంది. ఓకే, సో అయితే నాకు ఈ 1 line కూడా వద్దు. ఈ 1 line కూడా వద్దు. నాకు ఈ పర్టికులర్ 1 line కూడా వద్దండి. ఇప్పుడు ఏం చేయాలి? 1 line కూడా వద్దంటే, 1 line కూడా వద్దంటే ఇక్కడ మెథడ్ అనేది వాడద్దు. మరి మెథడ్ వాడకపోతే ఏం వాడతాం అంటే, మెథడ్ వాడలేదంటే ఇంకేం వాడతాం? ఇంకేం వాడతానంటే ఇక్కడ మెథడ్ బదులు కన్స్ట్రక్టర్ అనేది వాడతాను. మెథడ్ బదులు ఏది వాడాలండి? ఇప్పుడు ఈ 1 line కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ ఇనిషియలైజేషన్ కి అని అంటే ఈ మెథడ్ బదులు కన్స్ట్రక్టర్ వాడాలి. మరి కన్స్ట్రక్టర్ కి మెథడ్ కి డిఫరెన్స్ ఏందో తెలుసుకోవాలి కదా మనము. ఇక్కడ మెథడ్స్ అని రాస్తాను, ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అని రాస్తాను. చూడడానికి కన్స్ట్రక్టర్స్ మెథడ్స్ ఒకటేలాగా ఉంటాయండి. చూడడానికి కన్స్ట్రక్టర్స్ కానీ మెథడ్స్ కానీ ఒకటేలాగా ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏందండి? ఇక్కడ మెథడ్స్కి ఏమో రిటర్న్ టైప్ ఉంటుంది. రిటర్న్ టైప్, ఇప్పుడు రిటర్న్ టైప్ గుర్తుంది కదా మెథడ్స్ అప్పుడు చెప్పిన. ఇప్పుడు మెథడ్ ఏం రిటర్న్ చేయలేదు అనుకోండి, వైట్ కీవర్డ్ ఉంటుంది. మెథడ్ ఏదైనా ఇంటీజర్ వాల్యూస్ రిటర్న్ చేస్తే ఇంటి డేటా టైప్ ఉంటుంది. స్ట్రింగ్ డేటాని ఏమన్నా స్ట్రింగ్ లిటరల్స్ ఏమన్నా రిటర్న్ చేస్తే స్ట్రింగ్ క్లాస్ ఉంటుంది. అట్లా ఇది రిటర్న్ టైప్ లాగా వాడతాం. ఇప్పుడు మీ మెథడ్ చూడండి, ఇక్కడ వాయిడ్ అనే కీవర్డ్ ఉంది, ఇది రిటర్న్ టైప్. వాయిడ్ అనేది రిటర్న్ టైప్ అంటే మెథడ్ తీసుకుంటా తప్ప రిటర్న్ ఏమి ఇవ్వదు అని అర్థం. ఓకే, ఇట్లా ఈ వాయిడ్ అనేది రిటర్న్ టైప్ కి మెన్షన్ చేసినాం. అదే మరి కన్స్ట్రక్టర్స్ లో రిటర్న్ టైప్ ఉంటుంది అంటే నో రిటర్న్ టైప్. అయితే నేను ఈ మెథడ్ ని నేను ఈ పర్టికులర్ మెథడ్ ని నేను కన్స్ట్రక్టర్ లా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ వాయిడ్ అనే కీవర్డ్ తీసేయాలి. తీసేసిన డైరెక్ట్ పబ్లిక్ ఉంది, పబ్లిక్ తర్వాత ఒక పేరు ఉంది. ఓకే, ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ అండి. ఓకే, నేను చెప్పిందంతా రిటర్న్ టైప్ ఉండొద్దు కన్స్ట్రక్టర్ లా. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే మెథడ్స్ కి ఓన్ నేమ్స్ ఉంటాయండి. ఓకే, ఏదో ఒక నేమ్ ఉంటుంది. ఓకే, ఒక పర్టికులర్ నేమ్ అనేది ఉంటుంది. కానీ కన్స్ట్రక్టర్కి ఏంటంటే కన్స్ట్రక్టర్ యొక్క కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. క్లాస్ యొక్క పేరే కన్స్ట్రక్టర్ కంపల్సరీ ఉండాలండి, ఇట్స్ మ్యాండేటరీ అన్నట్టు. ఓకే, మెథడ్స్కి ఏమో క్లాస్ పేరుతోటి మ్యాచ్ కావాలని అవసరం లేదు, వారి ఇష్టమైన పేర్లు ఉండొచ్చు, ఓన్ నేమ్స్ ఉండొచ్చు. కానీ కన్స్ట్రక్టర్ మాత్రం క్లాస్ నేమ్ తోటి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ క్లాస్ యొక్క పేరు ఏముందండి? కార్ కదా. కాపీ చేసేసి ఇక్కడ ఈ మెథడ్ పేరులో కార్ అని పెట్టేసండి. ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ కన్వర్ట్ అయిపోయినట్టే, ఇంకేం లేదండి. చూసారు ఎంత సింపుల్గా ఉందో డిఫరెన్స్? మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ అర్థమైందా? మెథడ్స్ కి రిటర్న్ టైప్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు. మెథడ్స్ లోనేమో ఓన్ నేమ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్ కి ఏమో క్లాస్ నేమ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, మరి ఇది మెథడ్ కాస్త నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను కదా. మరి ఇప్పుడు ఈ 1 line ఎట్లా వెళ్ళిపోతుంది? ఇక్కడ ఈ మెథడ్ ని నేను కన్స్ట్రక్టర్ చేయడం వల్ల ఈ 1 line ఎందుకు అవసరం ఉండదు అంటే,
ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ లో కూడా ఎర్రర్ వస్తుంది ఇక్కడ చూడండి. కార్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇది కూడా న్యూ కార్ అన్న దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్. ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కంపల్సరీ సర్కులర్ బ్రాకెట్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఎర్రర్ ఇస్తుంది జావా అని చెప్పాను కదా. ఈ సర్కులర్ బ్రాకెట్స్ ఏం చేస్తుంది అంటే దీన్ని కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ మెథడ్ ని ఎట్లయితే మనం ఇట్లా కాల్ చేస్తున్నామో అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది. ఏ కన్స్ట్రక్టర్? కార్ క్లాస్ కన్స్ట్రక్టర్, కారు సర్కులర్ బ్రాకెట్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎర్రర్ ఎందుకు వస్తుందంటే కార్ ఎంటీ సర్కులర్ బ్రాకెట్స్ ఉన్నాయి. మరి ఇక్కడేమో ఈ యొక్క కన్స్ట్రక్టర్కి ఏమో ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఇన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు ఇన్ని జీరో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అందుకోసం ఎర్రర్ వస్తుంది, మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే మెథడ్ కాలింగ్ అప్పుడు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ మీరు మెథడ్ కాలింగ్ అప్పుడు పాస్ చేస్తారో అక్కడ నుంచి కట్ చేసి కన్స్ట్రక్టర్లో పెట్టేసేయండి. మరి ఈ లైన్ అవసరమా ఇప్పుడు అంటే అవసరం లేదు. ఓకే. సో ఈ కన్స్ట్రక్టర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందండి? ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్కి న్యూ అనే కీవర్డ్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ ఆటోమేటికల్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకే. మెథడ్స్ని ఓకే యాక్సెస్ యూజింగ్ వీ హ్యావ్ టు యాక్సెస్ యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అండి. ఒక ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేసి దాని యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఆ ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం యాక్సెస్ చేయాలి. ఓకే. ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా చేయాలి. మరి కన్స్ట్రక్టర్ ఎట్లా కాల్ చేయాలండి? ఓకే. క్రియేటింగ్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు కన్స్ట్రక్టర్ కాల్ అయిపోతుంది అండి. సపరేట్ గా మనము ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా చేయనవసరం లేదు. అదే లైన్ లో ఏదైతే లైన్ లో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినారో అదే లైన్ లో మీరు ఆర్గ్యుమెంట్స్ పంపించండి. కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లో ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్ పంపించండి. ఈ బిఎండబ్ల్యూ కాస్త కామ్లోకి వెళ్ళిపోతుంది, X1 కాస్త. సో ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది అండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్ కాల్ అవుతుంది. మరి మెథడ్ ఎట్లా కాల్ చేయాలి? మెథడ్ కాల్ చేయాలంటే బిఎండబ్ల్యూ డాట్ స్టార్ట్ కార్ అని రాయాలి. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా కాల్ చేయాలి మెథడ్స్ ని. మరి కన్స్ట్రక్టర్ ఇక్కడ బిఎండబ్ల్యూ డాట్ కన్స్ట్రక్టర్ అని మనం చెప్పాలన్నా అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ లోనే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఆర్గ్యుమెంట్స్ అన్ని పారామీటర్స్ పాస్ అయితే పారామీటర్స్ కాస్త క్లాస్ వేరియబుల్స్ కాసానే. ఇనిషియలైజేషన్ చూడ ఎంత సింపుల్ గా అయిపోయింది. ఫస్ట్ 5 లైన్స్ ఉండే మనకి, అక్కడ నుంచి 1 లైన్కి వచ్చింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ లోనే ఇనిషియలైజేషన్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ కూడా అంతే అండి. ఇవన్నీ తీసేసి ఇక దీనిలో పంపించేయండి. అప్పుడు ఈ లైన్ అవసరం లేదండి. ఓకే. ఇదండి కన్స్ట్రక్టర్ అంటే. ఓకే. ఇదండి కన్స్ట్రక్టర్. అయితే కన్స్ట్రక్టర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే క్లాస్ యొక్క వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఇనిషియలైజ్ చేయొచ్చు, లేకపోతే ఒక మెథడ్ క్రియేట్ చేసి ఆ మెథడ్ కాల్ చేసి ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మెథడ్ కూడా అవసరం లేదు. ఈ క్లాస్ లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇనిషియలైజ్ చేయొచ్చు. ఏది సింపుల్ అంటే అన్నిటికన్నా ఏది తక్కువ లైన్స్ తీసుకుంటుంది? ఏది సింప్లిఫైడ్ గా మన క్లాస్ యొక్క వేరియబుల్స్ ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ చేస్తుంది? ఏ టెక్నిక్ చాలా సింపులెస్ట్ గా ఉందండి? ఇక్కడ ఎక్కువ లైన్స్ రాయకుండా ఏదైతే టెక్నిక్ సింపుల్ గా ఉందంటే కన్స్ట్రక్టర్ వల్లనే ఇది సింప్లిఫై అయిపోయింది. ఓకే. కన్స్ట్రక్టర్ వల్లనే ఈ క్లాస్ యొక్క ప్రతి ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ క్లాస్ వేరియబుల్స్ తోటి ఇనిషియలైజ్ అవుతున్నాయి. సింప్లిఫై ఏది చేస్తుందండి? కన్స్ట్రక్టర్ సింప్లిఫై చేస్తుంది. ఓకే. రిటర్న్ టైప్ ఉండదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కాల్ అయిపోతుంది. అవి ఎందుకు కన్స్ట్రక్టర్స్ ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కన్స్ట్రక్టర్ సింప్లిఫై ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ద వేరియబుల్స్. మెథడ్స్ కన్నా కన్స్ట్రక్టర్స్ చాలా ఈజీగా సింప్లిఫై చేస్తాయి. ఒక లైన్ కూడా మనం కోడ్ లో రాయనవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్స్ లోనే కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఆ పారామీటర్స్ అసైన్ చేసి ఆ యొక్క క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తుంది. సో కన్స్ట్రక్టర్స్ చాలా మంది అడుగుతారండి ఇంటర్వ్యూస్ లో. ఓ వై కన్స్ట్రక్టర్స్ అని అడుగుతారు, వాటర్ కన్స్ట్రక్టర్స్ అని అడుగుతారు. కన్స్ట్రక్టర్స్ ఏంటి అని అడిగితే చెప్పొచ్చు. అండ్ కన్స్ట్రక్టర్స్ వల్ల యూజ్ ఏముందంటే కన్స్ట్రక్టర్ సింప్లిఫై ద ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పండి. ఒక కొన్ని క్లాస్ యొక్క వేరియబుల్స్ ని వాల్యూస్ తోటి ప్రతి ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కన్నా సింపుల్ గా ఇంకేం లేదు జావా ప్రోగ్రామింగ్ లో అని చెప్పాలి మీరు. ఓకే. అది కన్స్ట్రక్టర్స్ అండి. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒక్క లైన్ లేకుండా నేను ఇనిషియలైజ్ చేసేసినాను క్లాస్ వేరియబుల్స్ ప్రతి ఆబ్జెక్ట్ కి. ఇక్కడ మనకు అవుట్పుట్ కూడా వస్తుంది చూడండి. రన్ చేసి చూస్తే అవుట్పుట్ కూడా వస్తుంది చూడండి. ప్రతి అవుట్పుట్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మనకి. ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. అంత బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దిస్ కీవర్డ్ అండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ ఏంది అంటే చెప్తాను మీకు. ఓకే. దిస్ కీవర్డ్ ఏంటంటే చెప్తాను. దిస్ అనే కీవర్డ్ ఎందుకు అనేది చెప్తాను మీకు. సో దిస్ అని ఎందుకు వాడాలంటే ఇక్కడ చూడండి కోడ్ అంత బానే ఉంది. కన్స్ట్రక్టర్స్ వల్ల ఇనిషియలైజేషన్ చాలా సింప్లిఫై అయిపోయింది, అంత బానే ఉంది. కానీ ఒక ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే
ఇది చూడకుండా కామ్ అంటే ఏందని అడిగితే మీకు అర్థమవుతుందా? కామ్ అంటే ఏంది? కంపెనీయా? కమర్షియలా? కాంప్లెక్సా? కమోడిటీయా? చాలా నేమ్స్ వస్తున్నాయి కదా. మరి కామ్ అంటే ఏంది అర్థం కావట్లేదు. మోడ్ అంటే ఏంది? మాడ్యులసా? మోడలా? మోడర్నా? ఏంటి అసలు? మాడ్యులా? తెలియదు. కాల్ అంటే ఏంది? కాలమా? కలరా? కలెక్షనా? ఇట్లా చాలా చాలా నేమ్స్ వస్తున్నాయి మనకి మైండ్లో. ప్రై అంటే ఏంది? ప్రైజా? ప్రింటా? ఓకే. ప్రిన్సా? తెలియదు. వి అంటే ఏంది? వీల్సా? వేనా? ఓకే. వేరా? ఇట్లా చాలా వర్డ్స్ వస్తున్నాయి. ఇది అర్థం కావట్లేదు నాకు. పారామీటర్స్ పేర్లు ఇచ్చాం, నాకు అర్థం కావట్లేదు. నాకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఇక్కడ కామ్ బదులు కంపెనీ పెట్టినప్పుడు నాకు అర్థమవుతుంది. ఇక్కడ మోడ్ బదులు మోడల్ పెడితే నాకు అర్థమవుతుంది. ఇక్కడ కాల్ బదులు కలర్ పెడితే నాకు అర్థమవుతుంది. రీడబుల్ అవుతుంది ఇప్పుడు. ఆ ఆర్గ్యుమెంట్ దేని గురించి అనేది అర్థమవుతుంది. ప్రై బదులు ప్రైస్ పెట్టాలి, వీల్ బదులు వీల్స్ పెట్టాలి. కానీ ఇలా పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమైపోతుందంటే క్లాస్ వేరియబుల్స్కి అదే పేరు ఉంది, పారామీటర్స్కి అదే పేరు ఉంది. మరి ఉంటే ఏం ప్రాబ్లము? ఇప్పుడు నేను రాస్తాను క్లాస్ యొక్క పేరు కంపెనీ కదా, కంపెనీ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్ పేరు కూడా కంపెనీ అని రాస్తున్నాను. తర్వాత ఇక్కడ మోడల్, క్లాస్ వేరియబుల్ మోడల్, ఇక్కడ మోడల్ అని రాస్తున్నాను. బాగానే ఉంది కదా. తర్వాత ఇక్కడ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క పారామీటర్ యొక్క కలర్ అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ ప్రైస్ ఉంది కదా, క్లాస్ వేరియబుల్ ప్రైస్ ఉంది కదా, ఈ యొక్క ప్రైస్ తోటి ఈక్వల్ అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ క్లాస్ వేరియబుల్ వీల్స్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు పారామీటర్ వీల్స్ అని రాస్తాను. పారామీటర్ వీల్స్ అని రాస్తాను. రాసేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి వార్నింగ్ మెసేజెస్ వస్తున్నాయి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటే కంపెనీ అనే క్లాస్ వేరియబుల్కి కంపెనీ అనే పారామీటర్ వాల్యూ అసైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ కాదండి. ఇక్కడ ఒక ప్రైస్ మీద క్లిక్ చేయండి. ఏది హైలైట్ అవుతుందండి? పారామీటర్. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కూడా పారామీటరే, రైట్ సైడ్ ఉంది కూడా పారామీటర్. ఎక్కడైనా క్లాస్ వేరియబుల్ హైలైట్ అవుతుందా? లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ క్లిక్ ఓన్లీ పారామీటరే అవుతుంది. ఇక్కడ వీల్స్ చూడండి, వీల్స్ చెప్తే ఈ వీల్స్ హైలైట్ అవుతుంది, పారామీటరే హైలైట్ అవుతుంది. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. తర్వాత కంపెనీ అంటే ఈ కంపెనీయే, ఈ కంపెనీ అంటే ఈ కంపెనీ, మోడల్ అంటే ఈ మోడలే, ఈ మోడల్ అంటే ఈ మోడలే, ఈ కలర్ అంటే ఈ కలరే, ఈ కలర్ అంటే ఈ కలరే, ఈ ప్రైస్ అంటే ఈ ప్రైజే, ఈ ప్రైస్ అంటే ఈ ప్రైజే, వీల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇలానే ఉంది. అయితే ఇక్కడ మరి నేనేమనుకున్నా అంటే సేమ్ పేర్లు ఇస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో క్లాస్ వేరియబుల్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నదేమో కన్స్ట్రక్టర్ యొక్క పారామీటర్ అవుతుంది నేను అనుకున్నాను. కాకపోతే అది అలా అవ్వట్లేదు. ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది జావా ఇప్పుడు. రెండు రెండు సైడ్స్ ఉన్నది పారామీటరే ఇస్తుంది. అప్పుడు మరి నేను ఈ క్లాస్ వేరియబుల్స్ కి ఈ యొక్క కన్స్ట్రక్టర్ పారామీటర్స్ కి సేమ్ పేర్లు ఉన్నప్పుడు మరి క్లాస్ వేరియబుల్స్ ని ఈ యొక్క కన్స్ట్రక్టర్ పారామీటర్స్ ఆర్ మెథడ్ పారామీటర్స్ నుంచి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలంటే ఇప్పుడు రెండిటికి ఒకటే పేరు ఉన్నప్పుడు క్లాస్ యొక్క వేరియబుల్ ని సపరేట్ చేయాలి, డిస్టింగ్విష్ గా చూడాలి అంటే, సపరేట్ గా చూడాలంటే దిస్ అనే కీవర్డ్ వాడాలండి. ఓకే. దిస్ అంటే ఈ క్లాస్ యొక్క అని అర్థం. దిస్ డాట్ కంపెనీ, ఈ కంపెనీ. ఇప్పుడు చూడండి కంపెనీ అంటే క్లాస్ యొక్క కంపెనీ అవుతుంది. ఈ కంపెనీ అంటే ఇగో ఇక్కడ పారామీటర్, వట్టి కంపెనీ ఏమో పారామీటర్. దిస్ డాట్ కంపెనీ అంటే క్లాస్. ఓకే. మోడల్ అంటే ఇక్కడ మోడల్, ఇది కూడా ఇదే మోడల్. కానీ ఎప్పుడైతే నేను దిస్ అని పెడతాను, దిస్ అని చెప్పేసి డాట్ మోడల్ అని పెడతాను చూడండి, ఇక్కడ క్లాస్ క్లాస్ మోడల్ అవుతుంది. ఇక్కడ దిస్ డాట్ కలర్, క్లాస్ యొక్క కలర్. దిస్ డాట్ ప్రైజ్, క్లాస్ యొక్క ప్రైజ్. దిస్ డాట్ వీల్స్, క్లాస్ యొక్క వీల్స్. ఇక్కడేమో పారామీటర్స్. ఓకే. ఇప్పుడు డిఫరెన్షియేట్ అయినాయి కదా. మరి రీడబుల్ ఇప్పుడు దిస్ వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మీకు క్లాస్ వేరియబుల్స్ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ కి సేమ్ నేమ్స్ ఉంటే క్లాస్ వేరియబుల్స్ ని ఆ యొక్క మెథడ్ పారామీటర్స్ కానీ కన్స్ట్రక్టర్ పారామీటర్ నేమ్స్ నుంచి డిఫరెంట్ చేయాలంటే దిస్ అనే కీవర్డ్ మనం వాడాలి. అప్పుడే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ అనే కీవర్డ్ వాడడం వల్ల నేను డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇలా ఇలా ఈ యొక్క ఆప్షన్ ఉండడం వల్ల నేను పారామీటర్స్ యొక్క పేర్లు చిన్న చిన్నగా పెట్టడము, అర్థం కాకుండా రాయడం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూద్దాం, వర్క్ అవుతుంది. రైట్ క్లిక్ రన్ చేస్తాను, చూడండి వర్క్ అయింది. కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 60 lakhs, నెంబర్ ఆఫ్ ద వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ 4. అన్ని డీటెయిల్స్ వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేకుండా. ఇది దిస్ కీవర్డ్ అండి. అర్థమైంది అనుకుంటా కదా. దిస్ కీవర్డ్ అంటే ఏంది? క్లాస్ వేరియబుల్స్ ని మెథడ్ పారామీటర్స్ ని సేమ్ నేమ్ ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ చేసేది దిస్ కీవర్డ్ అన్నట్టు. ఓకే. అది మెథడ్స్ లో వాడచ్చు, మనము కన్స్ట్రక్టర్స్ లో కూడా దిస్ కీవర్డ్ అనేది వాడచ్చు. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టర్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను దిస్ కీవర్డ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ఓవర్లోడింగ్ అనే టాపిక్ వెళ్ళాము, కానీ ఒక కీవర్డ్ ఉందండి, స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నారు, కన్స్ట్రక్టర్స్ గురించి నేర్చుకున్నారు, దిస్ అనే కీవర్డ్ నేర్చుకున్నారు. ఇప్పుడు స్టాటిక్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఓకే. స్టాటిక్ మన కీవర్డ్ తెలుసు కదా. కొన్ని ఇంకోటి చూడండి, మెయిన్ మెథడ్ ముందర స్టాటిక్ ఉంది కదా, ఆ స్టాటిక్ గురించి నేను చెప్పబోతున్నా. స్టాటిక్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, స్టిల్ ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ మెమరీ చూడండి,
ఇక్కడ కంప్యూటర్ మెమరీలో ఆబ్జెక్ట్ 1 ఉంది, ఆబ్జెక్ట్ 2 ఉంది, ఆబ్జెక్ట్ 3 ఉంది, ఆబ్జెక్ట్ 4 ఉంది. ప్రతి ఆబ్జెక్ట్లో వీల్స్ ఏమున్నాయండి? వీల్స్ ఇజ్ ఈక్వల్ 4. ఇక్కడ కూడా వీల్స్ ఇజ్ ఈక్వల్ 4. ఇక్కడ కూడా వీల్స్ ఇజ్ ఈక్వల్ 4. ఇక్కడ కూడా వీల్స్ ఇజ్ ఈక్వల్ 4. ఇక్కడ కంపెనీ ఏమో బిఎండబ్ల్యూ, కంపెనీ కియా, కంపెనీ హోండా చేంజ్ అవుతుంది. ఇక్కడ మోడల్ X1 క్యారెన్స్ అమేజ్ స్విఫ్ట్ ఏరియా చేంజ్ అవుతుంది. కలర్ బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్ చేంజ్ అయింది. ప్రైస్ 60 lakhs, 25 lakhs, 9 lakhs, 8 lakhs చేంజ్ అయింది. కానీ వీల్స్ చూడండి, ప్రతి ఆబ్జెక్ట్ మెమరీలో వీల్స్ ఇజ్ ఈక్వల్ 4, వీల్స్ ఇజ్ ఈక్వల్ 4, వీల్స్ ఇజ్ ఈక్వల్ 4, వీల్స్ ఇజ్ ఈక్వల్ 4 ఉంది. డూప్లికేట్ అయింది. అంటే మనం మెమరీ వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ అంటే కంపల్సరీ వేస్ట్ చేస్తున్నాం. ప్రతిసారి ప్రతి కార్కి 4 వీల్సే ఉంటాయి కాబట్టి నేను వీల్స్ ఇస్ కూడా 4 అని ఈ ఆబ్జెక్ట్లో, వీల్స్ ఇస్ కూడా 4 అని సెకండ్ ఆబ్జెక్ట్లో, వీల్స్ ఇస్ కూడా 4 అని థర్డ్ ఆబ్జెక్ట్లో, వీల్స్ ఇస్ కూడా 4 అనేది ఫోర్త్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తే ఆబ్జెక్ట్ కంప్యూటర్ యొక్క మెమరీ అనేది దుర్వినియోగం చేస్తున్నట్టే. ఓకే. సో అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం స్టోర్ చేయొద్దు, వీల్స్ అనేది ఇక్కడ స్టోర్ చేయొద్దు. ప్రతి ఆబ్జెక్ట్లో ఏదైతే వేరియబుల్ వాల్యూస్ ప్రతి ఆబ్జెక్ట్కి చేంజ్ అవుతున్నాయో, మ్యాక్సిమం ఆబ్జెక్ట్స్లో చేంజ్ అవుతున్నాయో అట్లాంటి వాటిని మనము ఈ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ లాగా చేసుకోవాలి. కానీ వీల్స్ అనేది కామన్ ఉంది, ప్రతి ఆబ్జెక్ట్కి అదే వీల్స్ ఉన్నప్పుడు మనం మెమరీ అనేది వేస్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ చేయకుండా ఒక సెంటర్ ప్లేస్లో పెడితే బాగుంటుంది కదా. ఓకే. ప్రతి ఆబ్జెక్ట్ మెమరీలో వేయకుండా వేరే ఒక మెమరీ అలొకేట్ చేసి ఆ మెమరీలో వీల్స్ ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఉండే వాల్యూ, కామన్ ఉండే వేరియబుల్ యొక్క వాల్యూని ఇక్కడ పెడితే ఈ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ నుంచి రిఫర్ చేసుకుంటది, ఈ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ నుంచి తెచ్చుకుంటది, ఈ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ నుంచి తెచ్చుకుంటది, ఈ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ ఇది బాగుంటది కదా. ఇక్కడ నేను వీల్స్ ఇస్ ఈక్వల్ 4 రాయను, ఇంకా వేరే కామన్ మెమరీలో రాసుకుంటాను. మరి కామన్ మెమరీ అంటే ఏంటి? ఇది కామన్ మెమరీ అండి. ఓకే. అన్ని ఆబ్జెక్ట్స్కి ఇది కామన్ మెమరీ. కామన్ మెమరీ అంటే సింపుల్గా స్టాటిక్ మెమరీ. స్టాటిక్ మెమరీ అంటే ఏంది? క్లాస్ మెమరీ. ఎందుకు ఇవన్నీ పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి అంటే, ఫస్ట్ ఇది కామన్ మెమరీ. కామన్ మెమరీని నేను స్టాటిక్ అంటున్నాను. మరి ఈ వీల్స్ని కామన్ మెమరీ ఎట్లా చేయాలంటే, ఈ దిస్ డాట్ వీల్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇదంతా ఇక్కడ ఈ లైనే తీసేద్దాం. ఓకే. కంపెనీ, మోడల్, ప్రైస్, కలర్, ప్రైస్ సరిపోతుంది. ఇక్కడ కూడా తీసేయండి, ఇక్కడ వీల్స్ కూడా తీసేయండి. ఓకే. ఇక్కడ వరకు సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇక్కడ పాస్ చేసేటప్పుడు కూడా 4 వీల్స్ అని పాస్ చేయకండి. ఇక్కడ 4 వీల్స్ అని పాస్ చేయకండి. ఏవైతే ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇనిషియలైజ్ చేస్తున్నాం. మరి ఏదైతే కామన్ వేరియబుల్ వాల్యూ ఉందో 4 అని, అది ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇంటూ వీల్స్ ఇస్ ఈక్వల్ 4 అని ఇచ్చేస్తాను. ఆ ఇంటూ ముందట స్టాటిక్ అనే కీవర్డ్ వాడతాను. అప్పుడు ఈ వీల్స్ ఇస్ ఈక్వల్ 4 అనేది ఆబ్జెక్ట్ మెమరీలో కాకుండా కామన్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ 4 అనేది ప్రతి ఆబ్జెక్ట్లో స్టోర్ కాకుండా ఒక కామన్ మెమరీలో ఒకటేసారి స్టోర్ అవుతుంది. మిగతా ఆబ్జెక్ట్స్ అనేక నుంచి రిఫర్ చేసుకుంటాయి, అట్లా అనుకోండి. మరి ఇక్కడ స్టాటిక్ పెట్టడం వల్ల ఇది కామన్ మెమరీ కింద కామన్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు స్టాటిక్ పెట్టకపోతేనేమో ఈ వీల్స్ ఏమో ప్రతి ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అవుతాయి. స్టాటిక్ పెట్టడం వల్ల కామన్ మెమరీలో స్టోర్ అవుతాయి. అందుకోసం ఇక్కడ నేను కామన్ మెమరీని స్టాటిక్ కీవర్డ్ పెట్టినాం కాబట్టి స్టాటిక్ మెమరీ అంటున్నాను. మరి క్లాస్ మెమరీ ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ ముందర కానీ మెథడ్ ముందర కానీ స్టాటిక్ అని పెడితే దట్ బిలాంగ్స్ టు క్లాస్ మెమరీ అని అర్థం. ఇక్కడ కార్ క్లాస్ యొక్క మెమరీ అన్నట్టు ఇది. ఎప్పుడైతే మీరు క్లాస్ క్రియేట్ చేశారో జావా ఏం చేస్తుందంటే ఆ క్లాస్కి మెమరీ అలొకేట్ చేస్తుంది. ఆ మెమరీయే స్టాటిక్ మెమరీ, క్లాస్ మెమరీ, కామన్ మెమరీ అండి. ఓకే. ఎప్పుడైతే మీరు స్టాటిక్ కీవర్డ్ వాడారో ఈ వీల్స్ ఇస్ ఈక్వల్ 4 అనేది స్టాటిక్ మెమరీ, కామన్ మెమరీ, క్లాస్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్ మెమరీలో కాకుండా క్లాస్ యొక్క మెమరీలో స్టోర్ అవుతాయి. ఓకే. సరే. ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ వీల్స్ అని రాశాను కదా. ఓకే. ఇట్లా రాసుకోవచ్చు, అంత బాగానే ఉంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాటిక్ మెమరీది ఇవన్నీ ఆబ్జెక్ట్ మెమరీ. ఆబ్జెక్ట్ ఇంకో పేరు ఉందండి, ఇన్స్టాన్స్ అంటాం. ఇన్స్టాన్స్ మెమరీ, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాము, స్టాటిక్ వేరియబుల్ అంటాం దీన్ని. ఓకే. ఈ వేరియబుల్స్ ఏమో ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ సంబంధించిన వేరియబుల్స్. స్టాటిక్ అంటే స్టాటిక్ అంటే ఇన్స్టెన్స్ కాదు, స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. ఓకే. క్లాస్ సంబంధించిన వేరియబుల్స్. కామన్ వేరియబుల్స్ అన్ని క్లాస్ సంబంధించినవి, నాన్ కామన్ వేరియబుల్స్ అన్ని ఆబ్జెక్ట్ సంబంధించినవి, అట్లా. ఓకే. సో అర్థమైంది కదా. రన్ చేసి చూద్దాం, ఇలా పెట్టడం వల్ల వర్క్ అవుతుందా లేదా. రన్ చేసి చూద్దాం. వర్క్ అవుతుంది. క్లాస్ ఆర్ 4 అవన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అయితే మీరు ఒకవేళ ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని, స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ యొక్క బయట యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేయొచ్చు? బిఎండబ్ల్యూ X1 డాట్ కంపెనీ ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు బిఎండబ్ల్యూ ఏ అని చేస్తుంది. ఓకే. సంథింగ్ ఇట్లా యాక్సెస్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని క్లాస్ సంబంధించిన అదే
వేరే క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా, అవి ఆబ్జెక్ట్ సంబంధించినవి కాబట్టి, ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్టే కాబట్టి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. మరి ఈ వీల్స్ ని వేరే క్లాస్లో ఎట్లా యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా చేయొద్దు. ఈ వీల్స్ అనేది స్టాటిక్ మెమరీ కావచ్చు కాదు, కాబట్టి స్టాటిక్ మెమరీ, కామన్ మెమరీ, క్లాస్ మెమరీ కావచ్చు. క్లాస్ యొక్క పేరు వాడాలి. ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడద్దండి. ఇక్కడ కార్ డాట్ వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తాను, కావాలని ఇస్తున్నాను. ఇది చూడండి ఎట్లా యాక్సెస్ చేసుకోవాలండి. అవుట్ సైడ్ ద క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేమో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలా. అవుట్ సైడ్ ద క్లాస్ స్టాటిక్ వేరియబుల్స్ నేమో క్లాస్ యొక్క పేరుతో యాక్సెస్ చేసుకోవాలా. క్లాస్ బికాస్ స్టాటిక్ మెమరీ అంటే ఇన్స్టెన్స్, స్టాటిక్ మెమరీ అంటే కామన్ మెమరీ, దట్ ఈస్ క్లాస్ మెమరీ అని అర్థం. ఓకే, అందుకని కార్ డాట్ వీల్స్ అని ఇవ్వాలి. ఇక్కడ కామెంట్ చేసేస్తాను. ఓకే, కామెంట్ చేసేస్తాను. చూడండి ఇది రన్ కాదు, కానీ చెప్తున్నాను జస్ట్ అండర్స్టాండింగ్ కోసము. ఇదంతా చెప్పేది మీ అండర్స్టాండింగ్ కోసం అండి. ఓకే, సో దీంతో నేను మీకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్, దిస్ కీవర్డ్, దాని తర్వాత స్టాటిక్ కూడా చెప్పాను మీకు. ఎలాంటి పరిస్థితుల్లో కామన్ మెమరీని, కామన్ వేరియబుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలంటే ప్రతి ఆబ్జెక్ట్ లో స్టోర్ చేద్దండి. స్టాటిక్ అని చెప్పేసి స్టాటిక్ మెమరీ కామన్ మెమరీలో, అదే క్లాస్ మెమరీలో స్టోర్ చేసుకోవాలి. మీది అన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఏదైతే మీ కామన్ వాల్యూస్ లాగా ఉన్నాయో, ప్రతి ఆబ్జెక్ట్ అదే వాల్యూ ఉందో ఆ వేరియబుల్ కి, దాన్ని స్టాటిక్ వేరియబుల్ చేసేయండి. ఓకే, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాటిక్ గురించి, ఇంకా మొత్తం వివరంగా మీకు స్టాటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఫ్లోలో ఉన్నాం కాబట్టి ఈ టాపిక్ లో ఇది అవసరం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ లో ఇది అవసరం కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టాపిక్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఏ టాపిక్ అన్నా మిస్ అవ్వచ్చు, కానీ ఈ టాపిక్ అర్థం కాకపోతే మాత్రం మీకు జావాలో చాలా టాపిక్స్ మీకు అర్థం కావు. ఓకే, ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయండి. ఓవర్లోడింగ్ అని చెప్పేసి, ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి, ఓవర్ రైడింగ్ అని, మోడిఫైయర్స్ అని చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చే సెషన్ లో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనము లెవెల్ 5లో ఉన్నామండి. లెవెల్ 5లో నేను మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాస్ ఇవన్నీ మీకు కవర్ చేశాను. ఓకే, లెవెల్ 5లో మనం లెవెల్ 5 కంప్లీట్ అయిపోయింది. మనం లెవెల్ 6కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మీకు కొంచెం ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అసలు క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, క్లాస్ వేరియబుల్స్ ని ప్రతి ఆబ్జెక్ట్ కి ఎట్లా ఇనిషియలైజ్ చేసుకోవాలి, వేరే క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని, మెథడ్స్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఎట్లా కాల్ చేయాలి, తర్వాత కామన్ వేరియబుల్స్ ని, కామన్ వాల్యూ ఉన్న వేరియబుల్స్ ని, ప్రతి ఆబ్జెక్ట్ కి ఒకటి కామన్ వాల్యూ ఉన్న వేరియబుల్స్ ని స్టాటిక్ వేరియబుల్ ఎట్లా చేసుకోవాలి, అదే కామన్ మెమరీ లాగా ఎట్లా స్టోర్ చేసుకోవాలి, క్లాస్ మెమరీ ఎట్లా స్టోర్ చేసుకోవాలి, వాటిని వేరే క్లాస్ నుంచి ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి కూడా చెప్పాను. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేమో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం బయట, అవుట్ సైడ్ ద క్లాస్ లో. అదే స్టాటిక్ వేరియబుల్స్ నేమో క్లాస్ యొక్క పేరుతో యాక్సెస్ చేస్తాం బయట క్లాసెస్ లో. ఓకే, ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంతో మనం లెవెల్ 5 అనేది సమాప్తం అండి జావా ఫర్ సెలీనియం ఆటోమేషన్ లో. ఓకే, ఈ జావా ఇట్లా నేర్చుకోవాలండి. చాలాగే నేను చెప్తున్నాను. నేను జావా ఇంత సింపుల్ గా తక్కువ ఏం చెప్పట్లేదు, చాలా డెప్త్ గానే చెప్తున్నాను. మరీ ఎక్స్ట్రీమ్ గా చెప్పట్లేదు, డిక్షనరీ లాగా చెప్పట్లేదు, కానీ చాలా బాగానే మీకు డెప్త్ లోనే కవర్ చేస్తున్నాను. నేను చెప్పింది మీరు బ్లైండ్ గా నేర్చుకోండి. ఇది మీకు అర్థమైపోయిందంటే మీకు, మీరు సెలీనియం ఆటోమేషన్ లో చాలా మంచిగా ఆటోమేషన్ చేయగలుగుతారండి. ఓకే, చాలా మంది బేసిక్స్ లేక సరిగ్గా ప్రోగ్రామింగ్స్ రాయారు, సరిగ్గా కాన్ఫిడెన్స్ ఉండదు, అందుకో అటు ఇటు మిస్ చేస్తూ ఉంటారు. మీరు సెషన్స్ ప్రాపర్ గా ఫాలో అయ్యి ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుందండి. ఓకే, సో ఈ సెషన్కి అయితే ఇంతే అండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలు, బాయ్.